మంత్రపాఠః సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. సాంఖ్యదర్శనం యొక్క 18వ కక్ష. ఈరోజు మనం ప్రథమ అధ్యాయంలో 46 సూత్రాలు చెప్పుకున్నాము. నిన్న ఏం చెప్పామంటే పూర్వపక్షి పూర్వభావి మాత్రే నా నియమః. పూర్వభావి మాత్రే, పూర్వంలో ఏ విధంగా అయితే వస్తువు ఉత్పన్నమైందో అది నష్టమైపోయింది, తర్వాత మళ్ళీ వేరే వస్తువు ఉత్పన్నమైంది అంటే వస్తువు ఉత్పన్నమవుతుంది, నష్టం అవుతుంది అని చెప్పారా. కానీ రెండో వస్తువు ఉత్పన్నమైనప్పుడు దానికి కారణం అవుతుంది. అక్కడ భలే లేకపోవచ్చు, కానీ ముందు ఉత్పన్నమైంది కదా, ఉత్పన్నమైనంత మాత్రం చేత అది ఉత్తర పదార్థానికి, ఉత్తరంలో ఉత్పన్నమైన వస్తువుకి కారణం అవుతుంది. కాబట్టి కారణ కార్యభావ సంబంధం ఉంది. పూర్వ భావి మాత్రకు భావన అంటే ముందు ఉత్పన్నమైంది కదా, ఉత్పన్న మాత్రం చేత అది ఉన్న లేకుండా ఒకసారి ఉత్పన్నం అయిపోయింది కదా, కాబట్టి అది ఉందని భావించి, అక్కడ ఉంటుందని భావించి ఉత్తర పదార్థానికి, ఉత్తరంలో ఉత్పన్నమైన నెక్స్ట్ ఉత్తరక్షంలో ఉత్పన్నమైన పదార్థానికి కార్యకారణ భావం సంబంధం ఉంటుంది అని పూర్వపక్షి చెప్పినప్పుడు నా నియమ, అలా నియమం సిద్ధింపచేయదు. ఎందుకంటే రెండు పదార్థాలు ఒకే చోట ఉన్నప్పుడే కారణ కార్య సంబంధం ఏర్పడుతుంది. ఇప్పుడు వస్త్రం తయారు చేయాలంటే ఆ కారణం దారపోగులు ఏవైతే ఉన్నాయో అవి వెంట ఉండాలి. అలాగే కుండ తయారు కావాలంటే మట్టి కణాలు అన్నిటికీ మిట్టి యొక్క కణాలు కూడా అక్కడే దగ్గరగా ఉండాలి. అలాగే ఒక ఆభూషణం తయారు చేయాలని దాని స్వర్ణం, బంగారం అనేది ఏదైతే ఉందో అది కూడా ఆ కారణం దగ్గరే ఉండాలి. రెండు సమవాయ కారణంగా ఉండాలి. అంటే రెండు ఒకే చోట ఉంటాయి. వస్త్రంలో పోగుల యొక్క, దార పోగుల యొక్క సమూహం వస్త్రంగా మారుతుంది. మట్టి కణముల యొక్క సమూహం ఇక్కడ కుండగా మారిపోతుంది. స్వర్ణత్వం అవుతున్నదే ఆభూషణంగా మారుతుంది. అవి కారణ కార్యం రెండు ఒకే చోట ఏ విధంగా ఉంటాయి, అప్పుడు మాత్రమే కారణ కార్యభావం ఉంటుంది. ఒకటి ఉండి ఒకటి లేకుండా ఉంటే కార్యకారణ భావం ఏర్పడదు అని చెప్పి మనం కారణ కార్యభావం ఏర్పడని చెప్పుకున్నాము. కానీ ఈ విషయంలో సరే కారణ కార్యభావం లేదు. అప్పుడు మళ్ళీ ఇంకొక విజ్ఞానవాది, ఒక పూర్వపక్షి ఇంకో రకంగా ప్రస్తావించాడు. అయితే విజ్ఞాన మాత్రం, సర్వం ఏదైతే కనిపిస్తుందో, వస్తువు ఏదైతే కనిపిస్తుందో అవన్నీ కూడా ఒక మాయ, విజ్ఞానం అంటే జ్ఞాన స్వరూపం మాత్రం, జ్ఞానం మాత్రమే అని చెప్పి చెప్పుకున్నాము. అంతే విజ్ఞానం మాత్రం అని చెప్పి విజ్ఞానవాది చెప్పాడు. ఏం లేదు, కనిపించేంత కూడా ఒక జ్ఞాన స్వరూపంలో ఉంది, వస్తువు అంటూ ఏది లేదు అని చెప్పాడు అన్నమాట పూర్వపక్షి. దానికి సమాధానంగా లేదంటే అది కూడా విజ్ఞానం మాత్రం కాదు, బాహ్య ప్రతీతేహి. బాహ్య ప్రతీతేహి, బయట వస్తువు ప్రతీతి కలుగుతుంది, ప్రత్యక్షంగా వస్తువుని చూస్తున్నాము, ఆ వస్తువు ఉంది కాబట్టి అక్కడ ఆ విజ్ఞానం ఉంది. అంటే ఆ జ్ఞానం ఉంది నీకు, ఆ వస్తువు లేకుండా విజ్ఞానం కూడా ఉండదు. కాబట్టి బాహ్య ప్రతీతేహి, బాహ్యంలో బయట మనకు ప్రత్యక్షంగా వస్తువు పదార్థం కనిపిస్తుంది కాబట్టి మొత్తం కేవలం జ్ఞాన స్వరూపం అని చెప్పి చెప్పలేము. కాబట్టి అది కూడా యుక్తి సంగతం కాదు. ఒకవేళ నువ్వు అంత జ్ఞాన స్వరూపం అని చెప్పామనుకోండి, వస్తువు లేదనుకోండి, వస్తువు లేదంటేనా తద్ అభావే తద్ అభావే తద్ అభావాత్, తద్ అభావే తద్ అభావాత్. ఒకవేళ ఆ వస్తువే లేదనుకోండి, ఆ జ్ఞానం కూడా లేదు. నువ్వు ఏం చెప్తున్నావు, అంత జ్ఞాన స్వరూపం ఉంటున్నావు కదా, ఆ జ్ఞానం ఉత్పన్నం అవుతుంది అంటే అక్కడ వస్తువు కూడా ఉంటుంది.
లేకపోతేనా ఆ స్థితి నీకు ఉత్పన్నం కాదు. వస్తువు ప్రత్యక్షంగా చూస్తున్నాం కాబట్టి నీకు భిన్న భిన్న జ్ఞానం ఉత్పన్నం అవుతుంది. ఇది చెట్టు అని, ఇది మనిషి అని, ఇక్కడ మనుషులు అని చెప్పి, ఇది పుస్తకం అని చెప్పి, ఇది పెన్ను అని చెప్పి, ఇది భవనం అని చెప్పి భిన్న భిన్న జ్ఞానం ఉత్పన్నం అవుతుంది కదా. ఆ భిన్న భిన్న జ్ఞానం ఎలా ఉత్పన్నం అవుతుంది? అసలు ఆ జ్ఞానం ఎలా కలుగుతుంది? భిన్న భిన్నంగా ప్రత్యక్షంగా వస్తువును మన చక్షు ఇంద్రియముల ద్వారా ప్రత్యక్షంగా చూస్తున్నాం కాబట్టే మనకు ఇది చెట్టు అనేది, ఇది వృక్షం అని చెప్పి అలా రకరకాలుగా మనకు భిన్న భిన్న జ్ఞానం ఉత్పన్నం అవుతుంది. ఆ వస్తువు లేకపోతే ఆ జ్ఞానం భిన్న భిన్న జ్ఞానం మనకు ఉత్పన్నం కాదు. కానీ లోకంలో ప్రత్యక్షంగా చూస్తే భిన్న భిన్న జ్ఞానం ఉత్పన్నం అవుతుంది. కాబట్టి విజ్ఞానం మాత్రమే అంతా అని వస్తువు అంటే ఏది అంటే అది యుక్తి సంగతం కాదు. కాబట్టి ఆ విజ్ఞానం వస్తువు లేకపోతే తద అభావ, ఆ విజ్ఞానం కూడా ఉండదు, అంటే జ్ఞానం కూడా ఉండదు. వస్తువు ఉంటే జ్ఞానం ఉంటుంది అని చెప్పి సిద్ధాంతం చెప్పాడు. కాబట్టి తద అభావే తద అభావాత్, అప్పుడు రెండు లేవు, వస్తువు లేకపోతే జ్ఞానం లేదు. అప్పుడు ఏముంటుంది? శూన్యం. శూన్యం తది. అప్పుడు ఏమవుతుంది? జ్ఞానం లేకపోతే, వస్తువు లేకపోతే జ్ఞానం లేదు. అప్పుడు ఏ స్థితి ఉంటుంది? శూన్యమే ఉంటుంది. అంతా ఏముండదు అక్కడ, వస్తే ఉండదు. కానీ అంటే శూన్యమే తీసుకోండి. శూన్యం ఒక తత్వం, ఏం లేదు చెప్పావు కదా. మళ్ళీ శూన్యవాది వచ్చి చెప్పాడు. దాంట్లో ఇంకొక వ్యక్తి ఈ క్షణికవాది మతంలోనే భిన్న భిన్న వ్యక్తులు ఉన్నారన్నమాట. విజ్ఞానవాది వచ్చేసి ఏం లేదండి, వస్తువు లేదు, మొత్తం జ్ఞాన స్వరూపం చెప్పారు. కానీ దానివల్ల వస్తువు లేకపోతే జ్ఞానం కూడా కలగని చెప్పి సిద్ధాంతి ఖండించాడు. సో వస్తువు లేనప్పుడు జ్ఞానం కూడా లేకపోతే ఏముంటుందంటే శూన్యంగా ఉంటుంది. శూన్యమే తత్వము, ఏం లేదు కదా, అదే ఒక తత్వము అని చెప్పి మళ్ళీ శూన్యవాది మళ్ళీ ఆ రకం ప్రస్తావించాడు. సో శూన్యమే తత్వం. ఎందుకు? కారణం ఏంటి? భావో వినశ్యతి. భావటి సత్తాత్మక పదార్థం మాత్రం నష్టం అవుతుంది. సత్తాత్మక పదార్థం మాత్రం నష్టం అవుతుంది. భావ అంటే సత్తాత్మక పదార్థం, ఒక పదార్థం, ఒక ద్రవ్యం, అది నష్టం అవుతుంది. ఎందుకంటే దాని యొక్క ధర్మం. ఏదైనా ఒక వస్తువు నష్టం అవుతుంది అంటే దాని యొక్క ధర్మం. అది వస్తువు ఉత్పన్నమైందంటే అది నష్టం కంటే దాని యొక్క ధర్మం. అందుకే భావ వినశ్యతి, దాని యొక్క సత్తాత్మక పదార్థం ఏదో అది నష్టం అవుతుంది. ఎందుకు? వస్తు ధర్మత్వా, ఎందుకు దాని యొక్క ధర్మం కాబట్టి. వినాశనం అనేది దాని ధర్మం కాబట్టి నష్టం అవుతుంది అని మళ్ళీ పూర్వపక్షి ప్రస్తావించాడు. దానికి సమాధానంగా సిద్ధాంతం ఏం చెప్పాడు మనకు? అపవాద మాత్రం అబుద్ధానం. ఇది అపవాదం అండి. అబుద్ధానం బుద్ధి జీవి చెప్పేటువంటి కథనం కాదు. అది ఏదైనా సత్తాత్మక పదార్థం నష్టం అవుతుంది అంటున్నావు కదా. భావాత్మక వస్తువు అయితే ఉందో, అంటే సత్తాత్మక పదార్థం అయితే నష్టం అవుతుంది అంటున్నావు కదా. అది ఎలా నష్టమైందండి? ముందు భావాన్ని స్వీకరించిన తర్వాత నష్టం అయిపోయింది. నువ్వేమంటావు? అసలు ఏమీ లేదంటున్నావు. వస్తువే జ్ఞానమే అంటున్నావు. జ్ఞాన స్వరూపమే వస్తువు అంటూ ఏమి లేదంటున్నావు. వస్తువు లేకపోతే భావస్య వినాశ ఎందుకు అంటున్నావు? అంటే ఏదో సత్తాత్మక పదార్థం ఉందో అది నాశనం అవుతుంది. ఎందుకంటే దాని యొక్క ధర్మం కాబట్టి. అంటే ముందు స్వీకరించావు కదా, ఒక సత్తాత్మక పదార్థం ఉండి అది నష్టం ఉందని స్వీకరిస్తున్నావు కదా. అది హేతు తీసుకొని చెప్తున్నావు. ఇది శూన్యత్వం ఒక తత్వం అని చెప్పి శూన్యత్వాన్ని సిద్ధింపజేసుకోవడం కోసం నువ్వు ఏ హేతు తీసుకున్నావు? సత్తాత్మకమైన పదార్థాన్ని తీసుకొని చెప్తున్నావు అన్నమాట. నీ పక్ష స్థాపన కోసం, నీ పక్షాన్ని సిద్ధింపజేసుకోవడం కోసము ఏం చెప్తున్నావు? భావ వినశ్యతి, సత్తాత్మక పదార్థం ఏదైతే ఉందో అది నష్టం అవుతుంది చెప్తావు. అంటే భావాన్ని సత్తాత్మకమైన పదార్థాన్ని స్వీకరించి తర్వాత అది నష్టం అవుతుంది చెప్తున్నావు. అంటే శూన్యం లేదు కదా, ముందు సత్తా స్వీకరించా అంటే ఉంది, అది నష్టం అయిపోయింది. కానీ నష్టం అవుతుందంటే ఇక్కడ వినాశ్యతి అంటే నువ్వు అర్థం తీసుకోవద్దు. వినాశ్యతి అంటే వినాశనం అవుతుందంటే అది ముక్కలు అవుతుంది, పూర్తిగా నష్టం కాదు, సంపూర్ణంగా నష్టం కాదు. కుండ పైలిపోతుందంటే అది ముక్కలు రూపంలో ఉంటుంది. ఆ స్వరూపం నష్టం అవుతుంది, కానీ వినాశనం అంటే సంపూర్ణ నాశనం కాదు. దాని యొక్క ధర్మం ఉంటుంది, దాని యొక్క సత్తా ఉంటుంది. కానీ వినాశము అంటే, నాశనము అంటే సంపూర్ణంగా నాశనం అని అర్థం తీసుకోవద్దు. అది స్వరూపం నష్టమైన తర్వాత కూడా దాని ముక్కలు రూపంలో అది అవయవ రూపంలో అలాగే ఉంటుంది, సత్తా కనిపిస్తుంది. కాబట్టి అపవాదం మాత్రం అబుద్ధ అనేది. అబుద్ధి జీవులు అంటే బుద్ధి లేని వాళ్ళు వ్యర్థ ప్రలాపం అలా చేస్తున్నారు. వాస్తవంగా అలా కాదు. ఎందుకంటే మనం ప్రత్యక్షంగా వస్తువు నష్టం అవుతున్నట్టుగా కనిపించలేదు. వస్తువు ఉంది, శూన్యం అంటే ఏం లేదు. శూన్యం ఏ రకంగా? అది ఆ వస్తువు యొక్క స్వరూపం నష్టమైంది, అది వికృతి చెందింది, వికారం చెందింది, అంతేకాని పూర్తిగా నష్టం లేదు. కాబట్టి శూన్యత్వవాదం కూడా యుక్తి సంగతం కాదు అని చెప్పి శూన్యత్వాన్ని కూడా ఖండించాడు అనమాట. అలా చెప్పిన తర్వాత ఉభయ పక్ష సమాన క్షేమత్వాద్ అయమపి. కాబట్టి పైన చెప్పిన సిద్ధాంతము క్షణికవాది అని చెప్పాడు. ఆత్మ ఏ విధంగా ప్రతి పదార్థము క్షణికమైందో అలాగే ఆత్మ క్షణికమైంది అని చెప్పాడు. అలాగే
విజ్ఞానవాది చెప్పాడు. విజ్ఞానవాది ఏం చెప్పాడంటే అంత జ్ఞాన స్వరూపం అండి, ఏ వస్తువు అంటూ ఏది లేదు, పదార్థమే లేదు, ఎందుకు ఆ బంధ మోక్షం నుంచి ఎందుకు అలాంటి ప్రయత్నం చేస్తున్నావు? కాబట్టి అంత జ్ఞాన స్వరూపమే, బంధం లేదు, మోక్షం లేదు, ఏం లేదు, అవన్నీ అంత జ్ఞాన స్వరూపం అని చెప్పాడు అనమాట. కానీ అలాగే ఈ రెండు కూడా క్షణికవాది మతం ఏదైతే ఉందో, విజ్ఞానవాది మతం అయితే ఉందో అది చెప్పారు కదా, దానికి సమానం చెప్పాడు. క్షణికవాది క్షణికవాదికి సమాధానం ఏం చెప్పాడంటే ప్రత్యభిజ్య బాధ, ప్రత్యభిజ్యాకి బాధ కలుగుతుంది. నువ్వు ఆత్మ క్షణికమైన భావిస్తేనా, ఆత్మ కూడా పదార్థానికి సమాన క్షణికమైన నష్టమవుతుంది, ఉత్పన్నమవుతుంది భావించాం అనుకోండి, ప్రత్యభిజ్య బాధ. ప్రత్యభిజ్య అంటే మనకి స్మృతి స్మరణం జ్ఞాపకం అయితే కలుగుతుందో దానికి బాధ కలుగుతుంది అని చెప్పి ఖండించాడు. అది విజ్ఞానవాదం ఏ విధంగా ఖండించాడు? బాహ్య ప్రతీతి, వస్తువు బయట ప్రత్యక్షం కనిపిస్తుంది, మన కళ్ళతో చూస్తున్నాం కాబట్టి ఆ వస్తువు ఉంది కాబట్టి ఆ జ్ఞానం కలుగుతుంది, వస్తువు లేకపోతే జ్ఞానం కూడా లేదు, కాబట్టి బాహ్య ప్రతీతే అని దానికి సమానం చెప్పి ఖండించామట. అదే రకంగా నీ శూన్యత్వవాదం కూడా అలాగే, నీ శూన్యత్వవాదం కూడా ఇలాగే ఉంది. ఎలాగా? ఉభయో క్షణికత్వ విజ్ఞాన మాత్ర పక్షయో తుల్య నిరాకరణ. అక్కడ ఏ విధంగా అయితే క్షణికత్వవాదాన్ని ఖండించామో, విజ్ఞానవాదాన్ని ఖండించామో, అలాగే నీ శూన్యత్వ పక్షం కూడా అలాగే ఖండించబడుతుంది. అదే హేతు ద్వారా ఖండించబడుతున్నామట. శూన్యత్వం అంటున్నావు కదా, శూన్యం అంటే ఏం లేదండి, ఇక్కడ ఆ సత్తాత్మక పదార్థం ఉంది, పూర్తిగా వస్తువు నష్టం కాలేదు, పూర్తిగా వస్తువు నష్టం కాలేదు. అక్కడ బాహ్య ప్రతీతి కలుగుతుంది, ప్లస్ దాని యొక్క అనుభూతి కూడా కలుగుతుంది, ఆ వస్తువు యొక్క అనుభూతి కలుగుతుంది. అందుకోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి శూన్యత్వవాదం కూడా యుక్తి సంగతం కాదు. పైన చెప్పే రెండు హేతుల ప్రకారమే బయట ప్రత్యక్షంగా వస్తువు మన కళ్ళతో చూస్తున్నాము, ప్లస్ దాని అనుభూతి కూడా కలుగుతుంది, దాన్ని అనుభవిస్తున్నాం కూడా. అని స్మృతి స్మరణం కూడా మనకు ఉంది కాబట్టి ఆ ప్రత్యభిజ్ఞ కలుగుతుంది కాబట్టి ఈ శూన్యత్వవాదం కూడా యుక్తి సంగతం కాదు అని చెప్పి చెప్పాడు. ఒకవేళ నువ్వు అలా చేయకపోతే ఏమవుతుంది? ఇప్పుడు అలా స్వీకరించకపోతే ఇప్పుడు జీవాత్మ ఇక్కడ చేసేటువంటి జీవాత్మ చేసిన పురుషార్థం మొత్తం వ్యర్థం అవుతుంది, పురుషార్థం ఏమవుతుంది? వ్యర్థం అవుతుంది అని చెప్పి చెప్పాడు అనమాట. నిన్న ఇదే సందర్భంలో అంతిమ సూత్రం ఒకటి ఉంది, అది చూడండి. 46వ సూత్రం చూడండి, స్లైడ్ మార్చండి, ఎన్నికి వెళ్ళండి. ఉభయ పక్ష సమాన క్షేమత్వాత్ అయమపి. కాబట్టి ఈ శూన్యత్వవాదం కూడా ఉభయ క్షణికవాది విజ్ఞానవాదికి ఏ విధంగా ఖండించామో అదే విధంగా ఇది కూడా ఖండించబడుతుంది చెప్పి ఇక్కడ 46వ సూత్రం చెప్పాడు. ఇంకోటి ఏమవుతుంది, దానికి ఇంకా పుష్టి కోసం చెప్తున్నమాట. విజ్ఞానవాదం క్షణికవాదం శూన్యత్వవాదం ఈ విధంగా యుక్తి సంగతం కాదు, దానికి సమాధానం చెప్పాడు. అపురుషార్థత్వం ఉభయత, ఆ పురుషార్థత్వం ఉభయత. ఒకసారి 47వ సూత్రం చూడండి, ఇది ప్రకరణానికి సంబంధించి. ఆ పురుషార్థత్వం ఉభయత ఏ రకంగా చూడండి, దీన్ని భాషను చూడండి. ఉభయత ఆ పురుషార్థత్వం రెండు రకాలుగా చూసినా పురుషార్థమే సిద్ధింపదన్నమాట. కానీ లోకంలో ప్రతి ఆత్మ పురుషార్థం చేస్తుంది, ప్రయత్నం చేస్తుంది, అదంతా వ్యర్థం అవుతుంది. అది ఏ రకంగా భాష చూడండి. ఉభయత ఆ పురుషార్థత్వం శూన్యత్వవాదే శూన్యవాదండి. శూన్యత్వం అంటే వస్తువు అంటూ ఏది లేదండి, అంత శూన్యమే అని చెప్తున్నావు కదా, దానికి ఆ పక్షం స్వీకరిస్తే ఏంటో దోషం చూపిస్తున్నాయి ఇక్కడ. శూన్యవాదే ఖలు ఉభయత స్యాత్ అపురుషార్థత్వం. శూన్యత్వవాది ఏమవుతుంది? శూన్యవాదే ఖలు ఉభయత స్యాత్, రెండు రకాలుగా అపురుషార్థత్వం, ఆ పురుషార్థం అనేది సిద్ధించదు, పురుషుని యొక్క ప్రయోజనం సిద్ధించదు. పురుషార్థత్వం అంటే పురుషుని యొక్క ప్రయోజనం సిద్ధించదు, ఆ పురుషార్థత్వం నిషేధించాడు ఇక్కడ. తత్ర ఎందుకంటే స్వస్య ఆత్మను శూన్యత్వాయ దాన్ని ఓపెన్ చేసి చెప్పాడు. మళ్ళా అభావాయ కోయతేత, అభావాయ కోయతేత. మరి శూన్యము, ఏది వస్తువు లేదు, ఏది పదార్థం లేదు, ఏమి లేనప్పుడు కోయతేత ఎందుకు ప్రయత్నం చేస్తాడు, ఎందుకు యత్నం చేస్తాడు? కానీ మన లోకంలో ప్రత్యక్షం చేస్తున్నాం, యత్నం చేస్తున్నాడు. కానీ శూన్యత్వవాదం ప్రకారంగా శూన్యం కోసం ఏమి లేకపోతే, ఏ పదార్థం లేక ఎందుకు ప్రయత్నం చేస్తున్నాడు? కాబట్టి కోయతేత, ఎవరు యత్నం చేస్తారు, ఎవరు ప్రయత్నం చేస్తారు. తథా శూన్య రూపాయ మోక్షాయ అపి, శూన్యమైనటువంటి ఆ మోక్షం కోసం ఈ శాస్త్రోపదేశం ఎందుకు? శూన్య రూపాయ మోక్షాయ అపి కథం శాస్త్రోపదేశ స్యాత్. ఆ శూన్యమైంది, ఏమీ లేదు, దానికి ఒక అస్తిత్వం అంటూ ఏది లేదు, అటువంటి మోక్షం కోసం కూడా ఈ శాస్త్రోపదేశం ఎందుకు? ఇన్ని శాస్త్రాలు చదువుకోవడం ఎందుకు మనకు? కాబట్టి కథం శాస్త్రోపదేశ స్యాత్, శాస్త్రం యొక్క ఉపదేశం ఎందుకు చెప్పబడుతుంది? కాబట్టి ఇది కూడా వ్యర్థమే అవుతుంది అన్నమాట. అలాగే తథా సర్వస్య క్షణికత్వే బంధోపి క్షణిక. ఇప్పుడు సర్వం మొత్తం క్షణికమైనప్పుడు ప్రతి క్షణం ఉత్పన్నమవుతుంది, నష్టమవుతుంది. అక్కడ బంధం కూడా ఒక క్షణంలో ఉత్పన్నమవుతుంది, నష్టమవుతుంది. కాబట్టి బంధం కూడా లేదు.
అది చెప్తాడు. తథ అలాగే సర్వస్య క్షణికత్వం, మొత్తం క్షణికమైనప్పుడు, క్షణంలో మారిపోతున్నప్పుడు, ఆత్మ కూడా క్షణికమైనప్పుడు, బంధోపి క్షణిక, బంధం కూడా క్షణికంలో ఉంటుంది, క్షణంలో నష్టం అవుతుంది, క్షణంలో ఉత్పన్నం అవుతుంది. అక్కడ బంధం అంటే ఏది లేదు కదా, క్షణంలో నష్టమైంది, ఉత్పన్నమైంది. కాబట్టి బంధోపి క్షణిక, మోక్షోపి క్షణిక. ఈ విధంగా బంధం క్షణికమైందో మోక్షం కూడా అలాగే ఉంటుంది. మోక్షం కూడా ఇంత ఉపదేశం చేయాల్సిన అవసరం లేదు, ఇంత ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. బంధ క్షణిక, మోక్షోపి క్షణిక, రెండు కూడా క్షణికమైంది. ఆ క్షణిక ప్రయత్నం కోసము, క్షణికమైన సుఖం కోసము, క్షణికమైన ఆనందం కోసం ఎవరు ఇంత పురుషార్థం చేస్తారు? ఎందుకు ఇంత కష్టపడతారు? ఇంత శాస్త్రోపదేశం ఎందుకు? కాబట్టి మొత్తం క్షణికమైపోతుంది. బంధోపి క్షణికో మోక్షోపి క్షణిక. తథా క్షణికస్య బంధస్య నివృత్త్యర్థం కుతః కృతః పురుషార్థో అపురుషార్థ. కాబట్టి అలాగే క్షణిక బంధస్య, అలాగే క్షణికమైన బంధనానికి కోసం, బంధన నివృత్త్యర్థ, క్షణిక బంధనం కోసం, నివృత్తి కోసం, ఆ సంసార బంధనం నివృత్తి కోసము, ఏది క్షణికమైన బంధనమే, ఆ క్షణికమైన బంధన నివృత్తి కోసము కృతః పురుషార్థ, ఓ సంసార బంధన బంధించి దాన్ని తొలగించుకోవాలని కృతః ప్రయత్న, ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో, సంసార బంధన నాకు వద్దు అని చెప్పి ప్రయత్నం చేస్తున్నామో, ఆ చేసిన పురుషార్థం కూడా పురుషార్థం అపురుషార్థ, అది అపురుషార్థ, అది అపురుషార్థం, పురుషార్థం కాదు, అపురుషార్థమే. నహి పురుషార్థ క్షణ బంధో అవతిష్టతే. ఎందుకు నువ్వు పురుషార్థం చేసావు అనుకోండి, ప్రయత్నం చేస్తున్నావు అనుకోండి, ఆ క్షణం నష్టం అయిపోయింది, ఆ క్షణం నష్టం అయిపోయింది. మళ్ళీ నువ్వు పురుషార్థం చేసాక ఆ క్షణం లేదు, అక్కడ ఆ కర్మ లేదు. ఎందుకు క్షణం నష్టం అవుతుంది కదా. కానీ కర్మ చేయడం ఎందుకు, పురుషార్థం చేయడం ఎందుకు? ఎప్పుడు పురుషార్థం చేసా అక్కడ ఆ క్షణం నష్టం అయిపోయింది, మళ్ళీ ప్రయత్నం చేస్తున్నా మళ్ళీ ఆ క్షణం నష్టమైంది, అక్కడ స్థితి అస్తిత్వం లేదనమాట. కాబట్టి నహి పురుషార్థ క్షణంలో బంధం అవతిష్ఠితి, అక్కడ బంధం ఉంటుంది, అంటే కర్మ యొక్క బంధనం ఉంటుంది. అలాగే మోక్షస్యాపి క్షణికత్వం, అలాగే మోక్షం క్షణికం కాబట్టి, క్షణికం కాబట్టి తదర్థ కృత, దానికోసం కృత చేసినటువంటి ప్రయత్నం కూడా కృత పురుషార్థం కూడా అపురుషార్థ భవేత్, అది కూడా అపురుషార్థం అవుతుంది. ఏ విధంగా అయితే క్షణికమైన దుఃఖాన్ని తొలగించుకోవడం కోసం, బంధాన్ని తొలగించుకోవడం కోసం చేసిన పురుషార్థం ఏ విధంగా అపురుషార్థం వ్యర్థం అవుతుందో, అలాగే మోక్షం కోసం ఏదైతే ప్రయత్నం చేస్తున్నావు, శాస్త్రోపం చేస్తున్నావు, అది కూడా క్షణికమైనది కాబట్టి దానికోసం చేసిన పురుషార్థం కూడా అపురుషార్థమేవ భవేత్, అది కూడా అపురుషార్థం అవుతుంది. కాబట్టి క్షణాంతరే అస్థిరత్వాది, ఎందుకంటే క్షణంలో ఆ స్థితి అక్కడ స్థిరంగా లేదు కాబట్టి నష్టం అవుతుంది. కాబట్టి ఈ శూన్యత్వవాదం అనేది కూడా ఇది యుక్తి సంగతం కాదు. క్షణికవాదము, విజ్ఞానవాది ఇవన్నీ కూడా మీరు చెప్పిన సిద్ధాంతం యుక్తి సంగతం కాదు అని చెప్పి సిద్ధాంతం ఇక్కడ పురుషార్థం వ్యర్థం అవుతుంది. కానీ లోకంలో పురుషార్థం ప్రయత్నం చేస్తున్నాం, ప్రత్యక్షంగా చూస్తున్నాం, కాబట్టి అదంతా వ్యర్థం అవుతుంది. కాబట్టి నీ సిద్ధాంత ప్రకారం శూన్యత్వవాదాన్ని, విజ్ఞానవాదాన్ని, క్షణికవాదాన్ని స్వీకరిస్తే పురుషార్థం వ్యర్థం అవుతుంది, లోక విరుద్ధం అవుతుంది. కాబట్టి నువ్వు చెప్పిన ఇది యుక్తి సంగతం కాదు అని చెప్పి సిద్ధాంతి ఆ పురుషార్థత్వం ఉభయత్వం రెండు రకాలుగా చూసినా పురుషార్థం వ్యర్థం అవుతుంది. ఎవరు కూడా ప్రయత్నం చేయదు. క్షణికమైన బంధనం కోసం, క్షణికమైన మోక్షం కోసం ఎవరు ఇంత ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. అక్కడ నిత్యమైన సంసార బంధనం దుఃఖం ఉంది కాబట్టి దాన్ని తొలగించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మోక్షంలో నిత్య ఆనందం ఉంది కాబట్టి దానికోసం ప్రయత్నం చేసి శాస్త్రోపదేశం చదువుకుంటున్నాము. కాబట్టి ఇది క్షణికమైంది కాదు, స్థిరమైంది. కానీ ఈ ప్రకారంగా వెళ్తే అది అస్థిరంగా ఉంటుంది. కాబట్టి యుక్తి సంగతం కాదు, లోక విరుద్ధము, శాస్త్ర విరుద్ధము, పురుషార్థం వ్యర్థం అవుతుంది, లోక విరుద్ధం అవుతుంది అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాయండి. ఫస్ట్ ఈ రకంగా మనం చెప్పుకున్నాము. ఈ అంతిమ సూత్రం నేను చెప్పలేదు కాబట్టి చెప్పాను. అస్తు. ఇప్పుడు ఇంతవరకు చెప్పిన దాంట్లో ఎవరికైనా క్షణికత్వవాదంలో, విజ్ఞానవాది మతంలో, శూన్యత్వవాది మతంలో ఎవరికైనా సందేహాలు చెప్పండి. మహోదయ, ఈ శూన్యత్వవాది, క్షణికవాది, విజ్ఞానవాది అనే మతాలు అంటే ఎప్పటి నుంచో ఉన్నాయినా? అవునండి. ఇది ప్రారంభించి ఇలాంటి మత భిన్నంగా ఆలోచించేటువంటి ఇది బౌద్ధంలోనే, బౌద్ధ సంప్రదాయంలో ఇలా భిన్న భిన్న మతాలను వాళ్ళు కూడా చాలా రకాలు ఉన్నాయండి. ఇప్పుడు మన దగ్గర హిందువుల్లో చాలా హిందువుల్లో చాలా రకరకాలుగా ఉన్నట్టుగా అట్లా బౌద్ధుల్లో కూడా చాలా మంది భిన్న భిన్న సంప్రదాయాలు, భిన్న భిన్న మతాలు కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారండి. కొంతమంది శూన్యత్వాన్ని స్వీకరిస్తారు, కొన్ని విజ్ఞానవాదం మొత్తం విజ్ఞానం అని చెప్పి స్వీకరిస్తున్నారు, కొంతమంది క్షణికం అని చెప్పి ఇలా చూస్తున్నాం మనం. అది వాళ్ళలో ఉండే భిన్న భిన్న అభిప్రాయాలు అండి. ఆ బౌద్ధ సంప్రదాయంలో ఉండే భిన్న భిన్న అభిప్రాయాలు అవి మొదటి నుంచి ఉన్నాయి. అలాంటి ప్రస్తావన కూడా ఇక్కడ మనం చూస్తున్నాం అన్నమాట. అందుకని ఈ ముగ్గురు గురించి మళ్ళీ చెప్తున్నారు సిద్ధాంత నిదానంగా. ఒకవేళ అలా ఆలోచిస్తుంటే అది యుక్తి సంగతం కాదు, ఖండించబడుతుంది కదా. ఆ ప్రస్తావన తీసుకో, శూన్యం అంటే శూన్యం ఎలా, అది యుక్తి సంగత శూన్యం ఎలా ఉంది?
వీడు ఆ సత్తాత పదార్థం వినాశనం అవుతుందని చెప్పావు, అది హేతు ప్రస్తావించాడు. ఆ సత్తాత పదార్థం నష్టం అవుతుందంటే ముందు సత్తను స్వీకరించే తర్వాత నష్టం అవుతుంది అంటే ముందు సత్తను స్వీకరించావు కదా. ఒక నష్టం అయితే ఎలా అది మళ్ళీ ఉత్పన్నం అవుతుంది? ఏమీ లేదు అంటున్నావు, శూన్యం అంటున్నావు. శూన్యం అయినప్పుడు అది కూడా రాకూడదు కదా, ఆ హేతుని తీసుకున్నావు. అంటే నీ శూన్యత్వవాదాన్ని సిద్ధింపజేసుకోవడం కూడా ఏదో భావస్య వినాశ అని చెప్పి హేతు ప్రస్తావించావో, కారణం చెప్పావో, ముందు ఆ హేతువే ఉండదు అన్నమాట. శూన్యం కదా, అది కూడా ఎందుకు ప్రస్తావిస్తున్నావు? నీ శూన్యత్వం నీకు విఘాతం అయిపోతుంది అన్నమాట. నువ్వు ఏ దాని కోసం ఏ ప్రాణాన్ని ఏ సత్తాత్మని పదార్థాన్ని ప్రస్తావిస్తున్నావో అదే ఉండదు అక్కడ, శూన్యం కదా, ఏం లేదు. అదెందుకు హేతుగా ఇచ్చాను? అదే అంటే ఆభరణం కరిగిపోయింది తాత్పర్యము, వినాశం అంటే తాత్పర్యం కేవలము దాని యొక్క స్వరూప నష్టం కాదు. కుండ ఉంది, కుండ అనేది కుండ రూపంలో కాకుండా అది టీకల రూపంలో, టీకల అంటే ఏంటి, ముక్కలు ముక్కల రూపంలో పగిలిపోవడమే. ఆ స్వరూపం వినష్టమైంది, అది నాశనమైంది. అంతేకాని పూర్తిగా నష్టం కాదు. దాని యొక్క సత్తా అనేది, దాని యొక్క పదార్థం అనేది, దాని యొక్క చిన్న చిన్న అవయవాలు ఉంటాయి అక్కడ, పూర్తి నష్టం కాదు, సత్తా ఉంది, శూన్యం కాదు అని చెప్పి ప్రత్యక్షంగా మనకు లోక సిద్ధం అన్నమాట. లోక ప్రత్యక్షం, చక్షు ప్రత్యక్షం. జీ చెప్పండి సుమంగళి కదా. ఇప్పుడు బాగుంది మహోదయ. అంటే రూపం నష్టం అవుతుంది కానీ మట్టి అనేది నష్టం అవ్వలేదని చెప్తున్నారు. జీ శూన్యవాది ఏం చెప్తాడు, సత్తాత్మక నష్టం అవుతుంది, పూర్తి నష్టం అక్కడ ఏమి ఉండదని చెప్తున్నాడు, అందుకే శూన్యం అంటున్నాడు. రూపంలో శూన్యం కానీ సత్తాలో ఉంది. అస్తు మహోదయ, అర్థమైంది. అస్తు. ఇంకా అండి? క్షణికత్వవాది ఆయన హేతు ప్రస్తావించింది మనకు చూడటానికి యుక్తిపూర్వకంగానే ఉంటాయి. అలాగే విజ్ఞానవాది కూడా శూన్యం. ఇప్పుడు మన చాలా మంది అదంతా ఏం చేయని మాయ అని చెప్పి, ఈ సంసారం ఒక మాయ ఎక్కడుందని చెప్పి అంటుందా? జగత్ మిథ్య, ఇదంతా జగత్ అంతా కూడా మిథ్య, కేవలం ఆ పరమాత్మ ఒకటే అని చెప్పి చెప్తున్నాం. జగత్ మిథ్య, ఇదంతా కూడా మాయ స్వరూపం అని చెప్పి అంటుంటాం. ఇదంతా కూడా మాయ. ఇప్పుడు విద్యావాది ఏ రకంగా ప్రస్తావించదు, ఇదంతా ఏది కనిపించేదంతా మన మాయనే, ఎక్కడుంది వస్తువు, ఎక్కడుందండి ఇక్కడ అని ఆ రకంగా ఉంటాయి. ఏం చెప్పినా మాయ అంటున్నాడు అన్నమాట, ఏమి లేదు ఇక్కడ. అటువంటి ఏమవుతుంది, లోక వ్యవహారం దెబ్బతింటున్నమాట, అంతే కదా. మొత్తం మాయ అన్నప్పుడు మొత్తం విజ్ఞానం అన్నా అనుకోండి, విజ్ఞానం కేవలం విజ్ఞానవాదిని స్వీకరించి ఎలాంటి దోషాలు వస్తాయి ఒకటి చెప్పండి. విజ్ఞానవాది చెప్పాడు, ఇది మొత్తం విజ్ఞానం చెప్పాం, ఇక్కడ విజ్ఞానవాది స్వీకరించి ఎటువంటి దోషం మనకు వస్తుంది? ఇక్కడ మనకు సమాజం ఏ రకంగా చెప్పాడు సిద్ధాంతి. విజ్ఞానం అంటే మనకు కనిపించే వస్తువు పదార్థం ఏదైతే ఉందో అంతా కూడా ఒక మాయ, వస్తువు అంటే ఏం లేదంటున్నాడు. ఓకే, అలా స్వీకరిస్తే తప్పే ఉంది? దీనికి సమాధానం ఏంటి? ఏ రకంగా సమాధానం చెప్పచ్చు మనం అతనికి? ఆ పొదుపక్షికి ప్రస్తావించే వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలి మనం? అదే వస్తువు ఉంది కాబట్టి విజ్ఞానం ఉద్భవించింది. వస్తువు ఉంది, వస్తువు ఆ వస్తువు అదే విజ్ఞానం అంటే అంత జ్ఞానస్వరూపం, వస్తువు కాదు జ్ఞానస్వరూపం అండి. అది కారణ కార్యం అండి, ఏదో కారణం ఉంది కాబట్టి అక్కడ జరిగింది అని. అది విన్నాం. ఇప్పుడు ఏంటి ప్రశ్న? అది కేవలం విజ్ఞానం అని చెప్పాము. విజ్ఞానం అది ఏమంటున్నాడు అంటే, విజ్ఞానం అంటే మీరేమంటే తర్వాత వస్తువు ఉంది అంటాను. ఆ వస్తువు లేదంటే అంత జ్ఞానస్వరూప బుద్ధిగతమైంది అని చెప్తున్నా సమాధానం. అంతే విజ్ఞానమే. వస్తువు ఎట్లా ఉంది కదా, కనిపించే మాయ అంతా, వస్తువు లేదు. అంటే కనిపించకుండా మనం కనిపించాలి కదండి విజ్ఞానం అనేది. జ్ఞానంలో మనకు తెలియదా ఇది చెట్టు అనేది, పుస్తకం అని చెప్పి ఇది పదార్థం ఈ రకంగా ఉంది, ఇది రంగు రూపి రకం ఉంది, ఆ వస్తువు మనకి బుద్ధిగతంలో మనసులో ఉందా లేదా? చాలా కనిపించాలి కదండి. కనిపిస్తే మనం చెప్పగలం ఇది వృక్షం, ఇది పండు అని. అందుకే ఇదంతా అది విజ్ఞానమయం అంటే జ్ఞాన స్వరూపం మాత్రం, వస్తువు అంటే ఏం లేదు ఇక్కడ అని చెప్తున్నా. వాళ్ళకి అలా చెప్తే దోషం ఏమొస్తుంది? వస్తువు ఉంటేనే కదా జ్ఞానం ఉండేది, వస్తువే లేకపోతే జ్ఞానం ఎట్లా వస్తుంది? అదే జ్ఞానం. ఇప్పుడు మనకు చాలా విషయాలపై జ్ఞానం ఉంది, దోషం కరెక్టే మీరు చెప్పింది. వస్తువు ఉండాలని చెప్పాం, ఆ వస్తువుని నిరాకరిస్తున్నాడు, ఎటువంటి దోషం వస్తుంది? ఓకే, స్వీకరిస్తే ఎటువంటి దోషం? ఇంద్రియాలతో మనం చూడాలి కదా. వస్తువుని నిరాకరిస్తే ఇంద్రియాలతో ప్రకటిస్తే దానికి ఇంకా ఉదాహరణ చెప్పి
ఆ పూర్వపక్షి అది స్వీకరించడం లేదు. ఆ వస్తువు కాదు అంటున్నాడు. వస్తువు కాదంటున్నాడు. వస్తువు కాదు స్వీకరిస్తే ఇలాంటి దోషం వస్తుంది. ఉదాహరణ పేరు చేయాలి మనం. ఉదాహరణ చెప్పాలి. నువ్వు ఇది అంత విజ్ఞానం అని చెప్పావు, ఎటువంటి దోషం వస్తుంది మనకు? మీరు ఏమంటున్నారు? ఒకటి దగ్గర అంటే ఇంకా కొంచెం మనం ఓపెన్ చేసి చెప్పాలన్నమాట. మీరు ఏమంటారు? వస్తువు ఉంటే విజ్ఞానం వచ్చే బాగానే ఉంది. ఇది పుస్తకము అన్నప్పుడే పుస్తకం ఇట్లా ఉంటుంది అనే జ్ఞానం అనేది కలుగుతుంది. పుస్తకమే లేనప్పుడు జ్ఞానం అనేది కలగడానికి అవకాశమే లేదు. ఇంకా ఎటువంటి దోషాలు రావచ్చు? అదే చెప్తున్నాం. ఇంకెటువంటి లోక వ్యవహారంలో ఎటువంటి దోషం వస్తుంది? అది ప్రజ్ఞ ద్వారానే తెలుసుకోగలం. అది అంటే ఇందాక ఏం చెప్పారు? వస్తువు అది ఏదైనా ఉంది కాబట్టి జ్ఞానం కలుగుతుంది. దానికి ఏమిటి సంబంధంగా చెప్పారు గుర్తు రావట్లేదు. ఇప్పుడు చెప్తున్నాను నాకు ఇప్పుడు మీరు చెప్తా వస్తువు ఉంది అంటే జ్ఞానం కలుగుతుంది. లేని నాకు జ్ఞానం అలా కలుగుతుంది. అక్కడ అంతా అది జ్ఞానం కాదు, నాకు జ్ఞానబుద్ధిగర్మంలో అది మొత్తం ఉంది. ఆ జ్ఞానం అంతా నా మనసులో ఉంది. అది ఆ వస్తువు చూడాల్సిన అవసరం లేదు. ఆ జ్ఞానం అంతా నాకు ఉంది అని చెప్తున్నాం ఇక్కడ. ఇప్పుడు మనకి కనిపించబోతే అది ఊహాతీతం అయిపోతుంది కదండి. ఊహించుకోవడం ఊహ కూడా ఉంది కదా. ఆ ఊహాతీతమే. ఆ ఊహ ఎక్కడి నుంచి వచ్చింది? జ్ఞానం ఉంది కాబట్టి నాలో అది వచ్చింది కదా. ఆ జ్ఞాన స్వరూపం ఉంది కదా, ఇలా ఉందని చెప్పి. అసలు వస్తువే లేకపోతే జ్ఞానంకి ప్రసక్తే లేదు. అది గత జన్మ సంస్కారం మహోదయ, ఎప్పుడో ఉండుంటది. అందువల్ల గత జన్మ సంస్కారం, గత జన్మ సంస్కారం అది మాయ ఉంది. మన దగ్గర సంస్కారం ఉంది. అందుకే విజ్ఞానం అంటున్నాము. అది లేదని తెలుసుకోవడం కూడా అది కూడా ఒక జ్ఞానమే కదా. లేదంటే మనకు తెలియదు కదా వస్తువు. అది రైటే. ఎట్లా లేదు అనుకుంటే మనకి ఉంది అనేది తెలుస్తుంది. ఇప్పుడు పుస్తకం అంటే ఎటువంటి దోషాలు వచ్చేస్తాయి. ఏదన్నా ఉంటేనే దానికి లేదు అనేది కలుగుతుంది. లేని దానికి ఇంకా లేదనే మాట ఏముంటుంది? అంటే పుస్తకానికి సంబంధించిన ఇట్లా ఉంటుంది పుస్తకం, దాని రూపం ఇట్లా ఉంటుంది, ఇవన్నీ తెలుసున్నప్పుడు అది లేనప్పుడు పుస్తకం లేదు అని మన ప్రజ్ఞ ద్వారా తెలుసుకుంటున్నాము. ఉన్నప్పుడు ఉంది అని తెలుసుకుంటున్నాం. అంటే ఇంద్రియాల ద్వారా మనకి తెలిస్తే లోక వ్యవహారం సిద్ధించదు. మీరు చెప్పండి దగ్గర కరెక్ట్ అయింది. అంటే మనకి మనం అన్ని పదార్థం లేదన్నా మనం భోజనం చేయాలి, ఏదైనా తినాలి, పదార్థం తినాలి. ఎందుకంటే పదార్థం చేత మన శక్తి సామర్థ్యం అన్ని కలుగుతాయంట. అది అంత శూన్యంగా వస్తువు లేదు కానీ అలా చేయడం మీద ఆ వస్తువుని పదార్థం ఉండిగా తింటున్నాం అట. అది ఆస్వాదిస్తున్నాం. నేను ఒక పదార్థం ఉంది, వస్తువు లేను, అంతే విజ్ఞానం కదా. భోజనం అని చేసి భోజనం జ్ఞానం ఉంది కదా. ఆ జ్ఞానం తినేసాను, భోజనం తింటున్నాం. అది లోకంలో విరుద్ధం కదా, కానీ భోజనం తింటున్నది కదా. ఇంకో కారణం ఏంటి? మీరు ఆ వస్తువు ఉంటేనే జ్ఞానం ఉందా, వస్తువు ఉంటే జ్ఞానం వస్తుందా అంటున్నమాట. ఇక్కడ ఈ సమాజం వస్తువు లేదంటే స్వీకరించడం లేదన్నమాట. మరి స్వీకరించకపోతే నీకు భిన్న ఒకే జ్ఞానం కాదు కదా, భిన్న జ్ఞానం కనిపిస్తుందన్నమాట. ఒకే పదార్థం భిన్న ఎన్నైతే సంవత్సరాల పదార్థం అన్ని రకాల భిన్న జ్ఞానం కనిపిస్తుంది. భిన్న కారణం ఏంటి? భిన్న వస్తువులు చూస్తున్నాడు, భిన్న జ్ఞానం కలుగుతుంది. చెప్పి కరెక్టే. జ్ఞానం అని చెప్పి విజ్ఞాన స్వరూపం చెప్పి విజ్ఞానంతో మనకు కలిపి ఉండదు కదా. అంటే జ్ఞాన స్వరూపం అని చెప్పి జ్ఞానంతో కలిపి ఉంటుందా మనకు? పుస్తకం చేసిన తర్వాత పుస్తకంతో కలిపి ఉంటుందా? దాంట్లో అది దాన్ని ఓపెన్ చేసి మనం చదివినప్పుడు దాని యొక్క జ్ఞానం యొక్క రహస్యం తెలుస్తుంది. అలాగే ఆహార విషయాలు మనం తిన్నప్పుడు దానికి ఏదో ఆకలి తీరుతుంది. అది ఇవన్నీ ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం లోకంలో. కాబట్టి ఇటువంటి దోషాలు వచ్చేస్తాయి. ఇది లోక విరుద్ధము. కాబట్టి సత్తాత్మ పదార్థం స్వీకరించినప్పుడు అది ఉన్నప్పుడు మాత్రమే మనకు ఈ రకంగా విజ్ఞానం కూడా ఉంటుంది, అంటే జ్ఞానం కూడా కలుగుతుంది అని దీని యొక్క సమాధానం అండి. దానికి ఒకవేళ అలా పోతే ఒక స్వీకరిస్తే లేదని చెప్పినా ఒక లేండి అది రెండు లేదనుకోండి, శూన్యం లేదనుకోండి ఏమవుతుంది? పదార్థము లేదు, విజ్ఞానం మాత్రమే పదార్థం ఉండదు అన్నా అనుకోండి. అప్పుడు దానికి సమాధానం చెప్పాడు, పదార్థం ఉంటేనే విజ్ఞానం ఉంటుంది చెప్పాం, పదార్థం ఉంటేనే విజ్ఞానం చెప్పాం. లేండి పదార్థం ఉంటేనే విజ్ఞానం ఉందని చెప్పాబట్టి ఆ రెండు లేదనుకోండి, పదార్థం లేదు విజ్ఞానం కూడా ఉండదు. ఆ పదార్థం లేకపోతే మీరు చెప్పిన విజ్ఞానం కూడా ఉండదు. అప్పుడు ఏముంటుంది? పదార్థం లేదు విజ్ఞానం కూడా జ్ఞానం అప్పుడు శూన్యం ఉంటుంది. శూన్యం అన్నప్పుడు ఆ శూన్యమే పదార్థం చెప్పి మళ్ళీ శూన్యవాది తీసుకొచ్చారన్నమాట. శూన్యవాది తీసుకొచ్చారు. శూన్యవాది మొత్తం శూన్యం అంటే ఏం లేదు, ఇక్కడ కనిపించే వస్తువు అంటే ఏం లేదు చెప్పినా, ఇదంతా మాయ, కనిపించేదంతా మాయ, అది వస్తు స్వరూపం కాదు. దానికి సమాధానం ఏం చెప్పాడు సిద్ధాంతి? ఇక్కడ మొత్తం శూన్యమే, ఏది పదార్థం అంటే ఏది లేదు.
నువ్వు చెప్పా కదా, వస్తువు ఉంటే జ్ఞానం ఉంటుంది. ఏంటి ఆ వస్తువు లేదు, జ్ఞానం కూడా లేదు. సరే, ఆ వస్తువు లేదు, జ్ఞానం కూడా లేదు, మొత్తం శూన్యం. శూన్యమే ఒక తత్వం, అదే స్వీకరించు, అదే పదార్థం, అదే ద్రవ్యం. దానికి సమాధానం ఏం చెప్పాడు? ఎలకని చెప్పుకుంటూ వచ్చారు సిద్ధాంతి. వస్తువు అనేది లేదు అన్నా కూడా పూర్తిగా శూన్యం అనేది కాదు. అది దాని నాశనము అయినా అది దాని రూపం మారుతుంది కానీ పూర్తిగా లేకుండా పోదు అని చెప్పారు. అది దీనికేనండి? దీనికి అపవాదం మాత్రం అబుద్ధానం. అపవాదం మాత్రం అపవాదం ఏదో చెప్పడం కూడా చెప్పాను, అంతేగాని అది బుద్ధియుక్తంగా చెప్పింది కాదు. నువ్వు దానికి మొత్తం శూన్యం అని చెప్పాను. శూన్యం అని చెప్పింది ఇలా శూన్యం చెప్పడం కోసం ఏం చేశాడు? ఒక ప్రమాణ శూన్య సత్తాత్మకమైన పదార్థాన్ని ప్రమాణంగా తీసుకున్నాడు అన్నమాట. ఆ శూన్యవాది తీసుకున్నాడు. ఇదంతా శూన్యం ఒక తత్వం. ఎందుకు? భావో వినశ్యతి. సత్తాత్మ పదార్థం వినాశనం అవుతుంది కాబట్టి ఈ వినాశనమయ్యేది శూన్యమైన తత్వం అనేది ఇక్కడ పదార్థానికి చెందుతుంది. పదార్థం యొక్క ధర్మం అని చెప్పి హేతు తీసుకునేవాడు, కారణం చూపిస్తున్నాడు. శూన్యత్వాన్ని సిద్ధింపజేయడం కూడా అదే హేతు ప్రస్తావించాడు. నువ్వు ఏదైతే హేతు తీసుకుంటున్నావో అది సత్తాత్మక పదార్థం కదా, శూన్యం ఎట్లా అవుతుంది? నువ్వు పదార్థాన్ని స్వీకరించిన తర్వాత నష్టం అయిపోయింది అంటున్నావు. సత్తాత్మక పదార్థానికి వినాశనం అవుతుంది అంటున్నావు. కాబట్టి ఆ సత్తాత్మైన పదార్థం అయితే ముందు సత్తా ఉంది, తర్వాత నష్టమైంది. అక్కడ నష్టమైందా ఇక్కడ మేము తీసుకుంటాం, అక్కడ నష్టమైన పూర్తి నష్టమైంది అనుకుంటాం. నష్టం కాలేదు, అది కేవలం స్వరూపం నష్టమైంది, దాని యొక్క ఆకృతి నష్టమైంది, అంతేగాని దాని యొక్క అవయవాలు అక్కడే ఉన్నాయి. కాబట్టి నువ్వు చెప్పింది ఇది యుక్తి సంగతం కాదు, వస్తువు పూర్తిగా నష్టం కాదు. కాబట్టి మొత్తం శూన్యం అంటున్నావు కదా, మొత్తం శూన్యం అనేది శూన్యం కాదు, వినాశం అంటున్నా పూర్తి నష్టం కాదు. దాని యొక్క సత్తా అనేది సత్తాత్మక అవయవాలు అనేవి అక్కడే విద్యమానంగా ఉంటాయి. ఒక్కరిని అలా స్వీకరిస్తే మొత్తం ఏమవుతుంది? పురుషార్థం వ్యర్థం అవుతుంది, పురుషార్థమే వ్యర్థం అవుతుంది. ఇది ఎలా ఉందంటే క్షణికత్వవాది విజ్ఞానవాది ఏ విధంగా చెప్పారో, వస్తువు ప్రత్యక్షం కనిపిస్తుంది కాబట్టి అక్కడ ఇంకోటి ప్రత్యభిజ్ఞ కలుగుతుంది కాబట్టి అదే విధంగా అక్కడ ఏ విధంగా ఖండించామో నీ శూన్యత్వవాదం ఇదే విధంగా ఖండించబడుతుంది. ఎందుకంటే ఇది ప్రత్యభిజ్ఞకు విరుద్ధము, ప్లస్ ఇక్కడ బాహ్య ప్రతీతినే స్పష్టంగా మనకు కనిపిస్తుంది, వస్తు ప్రత్యక్షం కనిపిస్తుంది అన్నమాట. దీనికి రెండు విరుద్ధం అవుతుంది. కాబట్టి అక్కడ ఏ విధంగా కారణం చెప్పాం ఇక్కడ శూన్యత్వం అదే విధంగా ఖండించబడుతుంది. ఇంకోటి పురుషార్థం కూడా రెండు రకాలు చూసినా కూడా అంత వ్యర్థం అవుతుంది. శూన్యత్వం కోసం క్షణికమైన బంధనం కోసం, క్షణికమైన మోక్షం కోసం ఎవరు ఇంత ప్రయత్నం చేయరు. అలాగే శూన్యం అంటున్నాం, మొత్తం శూన్యం కోసం ఏమి లేకుంటే దానికోసం ప్రయత్నం ఎందుకు? కాబట్టి పురుషార్థం వ్యర్థం అవుతుంది. మూడిట్లో పురుషార్థం వ్యర్థం అవుతుంది. శూన్యం కోసం ప్రయత్నం చేయదు, క్షణికమైన బంధనం కోసం, క్షణికమైన మోక్షం కోసం ఎవరు ప్రయత్నం చేయదు. ఆ పురుషార్థమే పురుషుల యొక్క ప్రయోజనం చేయడం ప్రయత్నం అనేది వ్యర్థం అవుతుంది. ఒక ప్రయత్నం చేసేది ఆ క్షణం నష్టం అయిపోయింది, ఇంకో ప్రయత్నం చేస్తున్నాం అది నష్టం అయిపోయింది. ఎవరి కోసం? ఏ క్షణం కోసం మనం దుఃఖాన్ని నివృత్తం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం, ఏ సుఖం కోసం ప్రయత్నం చేస్తున్నాం, అక్కడ ఆ క్షణమే లేదు. కాబట్టి పురుషార్థం వ్యర్థం అవుతుంది. కానీ పురుషార్థం చేస్తున్న లోకంలో శాస్త్రోపదేశం ఉంది మనకు. దీన్ని బట్టి ఏమవుతుంది? నువ్వు చెప్పిన క్షణికత్వవాదం కానీ, విజ్ఞానవాదం కానీ, శూన్యవాదం కానీ యుక్తి సంగతం కాదు అని చెప్పి సిద్ధాంతి పూర్తిగా ఖండించేశాడండి. అస్తు. ఇంకొక సందేహాలు ఉన్నాయండి? ఓకే అండి, కరెక్ట్గా సమాధానం చెప్తున్నారు మీరు. ఇప్పుడు చూడండి, ఇన్ని రకాలు చెప్పిన తర్వాత నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సూత్రము. అంత చెప్పినప్పుడు మళ్ళీ పూర్వపక్షి ఉదక శాంతంగా కూర్చునేమంట ఇంకో రకం ప్రస్తావిస్తున్నాడు. అయితే గతి నిమిత్తం, గతి కారణంగా జీవాత్మ బంధింపబడుతుంది. ఇప్పుడు మన ప్రసంగం ఏం చేస్తుంది? జీవాత్మ బంధనానికి నిమిత్త కారణం ఏంటి? జీవాత్మ ఏ కారణం చేత బంధింపబడుతుంది? ఇది ఈ కారణమా? ఈ కారణం కాదు. ఇదా? ఇది కాదు. ఇదా? ఇది కాదు. ఇది కాదు, ఇది కాదు అని చెప్పి రకరకాలుగా మనం నిరాకరించుకుంటూ ఖండించుకుంటూ వస్తున్నామాట. అని చెప్పిన తర్వాత మళ్ళీ ఏమంటున్నాడు పూర్వపక్షి? అయితే గతి నిమిత్తో బంధ స్యాదితి. అయితే గతి ద్వారా జీవాత్మ బంధింపబడిందేమో. ఏంటండి? గతి ద్వారా జీవాత్మ బంధింపబడి, గతి చేస్తుంది కదా, అంటే చనిపోయి మళ్ళీ జన్మ తీసుకుంటుంది, మళ్ళీ పుడుతుంది. అలాగా గతి ద్వారా జన్మ తీసుకుంటుంది. అంటే
ఏదో ఒకటి అటువంటి కర్మ చేస్తుంది, అటువంటి పాపకర్మ చేసి అదో గతి లోకాన్ని పొందుతుంది, అధమ గతిని పొందుతుంది. ఉత్కృష్ట గతి అధమ గతి అంటుంటాం కదా, అలా గతి ద్వారా జీవాత్మ బంధింపబడుతుంది అని మళ్ళీ పూర్వపక్షి ఇంకో రకంగా చెప్తున్నాడు. ఏదో ఒక రకంగా దాన్ని సిద్ధింప చేసుకోవాలి కదా ఆయన పక్షాన్ని. అందుకే చెప్తున్నాడు గతి ద్వారా జీవాత్మ బంధింపబడుతుంది అని ప్రశ్న చెప్పి దానికి ప్రశ్న వేసిన తర్వాత దానికి సమాధానంగా నిరాకరణ చేస్తున్నాడు అన్నమాట సిద్ధాంతి కూడా. చూడండి ఇక్కడ కింద చూడండి 47వ సూత్రం కింద భూమిక చూడండి. గతి నిమిత్తకో బంధ స్యాత్ ఇది, గతి నిమిత్తం ద్వారా జీవాత్మ బంధింపబడుతుంది అలా చెప్తేగిన అటువంటి ప్రశ్న పక్షం ఉత్తాప్య అంటే గతి ద్వారా జీవాత్మ బంధింపబడుతుంది అనే ప్రశ్నను ప్రస్తావించి నిరాకరోతి సూత్రద్వైన, అలాగా ప్రశ్న ప్రస్తావించి గతి ద్వారా జీవాత్మ బంధింపబడుతుంది అని చెప్పిన తర్వాత దానికి నిరాకరణ, దానికి ఖండన కూడా కాదు, అలా కూడా కాదు అని చెప్పి ఈ 2 సూత్రాల ద్వారా చెప్పబడుతున్నాయి. నిరాకరోతి సూత్రద్వైన, ఈ కింద చెప్పిన 2 సూత్రాల ద్వారా అది గతి ద్వారా కూడా జీవాత్మ బంధింపబడదు అని చెప్పి ఇక్కడ ఈ 2 సూత్రాల్లో చెప్పుకుంటున్నాం. మొట్టమొదటి ప్రశ్నలో 48వ ప్రశ్నలో సూత్రంలో నా గతి విశేషాత్ అని నిషేధించామంట. గతి విశేషాత్ అనేది వాని హేతు పూర్వపక్షక. నా గతి విశేషాత్ అపి జీవాత్మ బంధ నా, గతి విశేషం ద్వారా జీవాత్మ బంధింపబడదు. ఎందుకు? సిద్ధాంతి అభిప్రాయం కారణము నిష్క్రియస్య తద్ అసంభవాత్, ఎందుకంటే జీవాత్మ నిష్క్రియమైంది, నిష్క్రియంగా ఉంటుందన్నమాట. దాంట్లో గతి అంటూ ఏముండదు, జీవాత్మ ఎటువంటి గతి ఉండదు అనమాట. తద్ అసంభవాత్, సంభవం కాదు జీవాత్మలో అని చెప్పి సమానం చెప్పామాట. సో గతి విశేషాలు అనేది పూర్వపక్షి ప్రస్తావించి గతి విశేషం అని చెప్పాడు. సామాన్య గతి కాదు, గతి విశేషంతో గమనించగా గతి విశేష జీవాత్మ బంధింపబడుతుంది అంటే నా గతి విశేషాత్, గతి విశేష కారణంగా జీవాత్మ బంధింపబడదు. ఎందుకు? ఏ సిద్ధాంతం చెప్పాడు నిష్క్రియస్య తద్ అసంభవాత్, ఎందుకంటే నిష్క్రియమైన జీవాత్మకు అది సంభవం కాదు, ఆ గతి అనేది సంభవం కాదు అని చెప్పి ఈ 2 సూత్రాలు 48, 49 సూత్రాలు చెప్పుకుంటున్నాం. దానికి సమాధానం భాష్యం చూడండి. ఏతయో సూత్రయో ఏకవాక్యత అస్తి, ఈ 2 సూత్రాలకు ఒకే ఏకవాక్యత అంటే ఒకే అర్థం, ఒకే స్వరూపం ఇక్కడ ఉంది. అది రెండింటికి ఒకే అర్థం ఇక్కడ ప్రస్తావించుకుంటాం. ఏ రకంగా ప్రశ్న చూపించి దానికి సమాధానం కూడా ఇక్కడే చెప్పుకుంటున్నాం అట. ఏకవాక్యత అస్తి, అందుకే రెండింటికి ఏకవాక్యత ఒకే అర్థము ఇక్కడ చూపిస్తున్నాము అని చెప్పి చెప్పుకున్నాము. అస్తు ఏతయో సూత్ర ఏకవాక్యత అస్తి. ఏంటి ఏకవాక్యత చూడండి. ముందుగా ప్రశ్న చూపిస్తున్నాడు గతి విశేషాత్ నా, అది విషయాన్ని ఓపెన్ చేసి చెప్తున్నాడు. గతి విశేషాత్ ఆత్మనో బంధ స్యాత్, గతి విశేషాత్ ఆత్మనః బంధ స్యాత్. పొదుపక్షం అంటే గతి విశేష కారణంగా ఆత్మకి బంధనం వస్తుంది, జీవాత్మ బంధింపబడుతుంది అని చెప్పి పొదుపక్షి ప్రస్తావించారు. దాన్ని ఇంకొక ఓపెన్ చేసి ఎటువంటి గతి అంటే ఏమిటి అది పక్కన చెప్పాడు. గతి విశేషంగా ఆత్మకి బంధనం వస్తుంది చెప్పాడు. ఎటువంటి గతి అది పక్కన చూడండి. అధమగత్య లోకే బంధం ఆప్నోతి జనః, అధమగత్య లోకే బంధం ఆప్నోతి జనః. అధమగతి ద్వారా, అధమ కర్మలు చేసిన ద్వారా, నికృష్టమైన కర్మలు చేయడం ద్వారా లోకంలో బంధం ఆప్నోతి, బంధనం అంటే చనిపోయిన తర్వాత మళ్ళీ కర్మలు చేసి మళ్ళా జన్మ తీసుకుంటున్నారు కదా, బంధం ఆప్నోతి, బంధనం వస్తుంది ఎవరికి? జనులకి, అంటే మనుషులకి. ఇత్యపి నా, అలా నువ్వు ఒకేలా అంటావేమో, జనః ఇంతవరకు కామ పెట్టేస్తాము, ఇత్యపి నా అని నువ్వు ఒకేలా అంటే అది కూడా కాదు. గతి విశేషం ద్వారా జీవాత్మ బంధింపడుతుంటాం కదా, ఎందుకు? అధమగతి ద్వారా అంటే ఏదైనా సామాన్య కర్మల ద్వారా అధమ కర్మలు చేసేసి ఏ విధంగా బంధనం ప్రాప్తమవుతుందో అని చెప్తా జనులకి ఏ విధంగా బంధనం ప్రాప్తమవుతుందో, ఉపలబ్ధమవుతుందో. ఇత్యపిన అలా కూడా కాదు, గతి విశేష కారణంగా కూడా జీవాత్మ బంధింపబడదు. ఎందుకు? దానికి ఇత్యపిన అని నిషేధించాడు. ఎందుకంటే దానికి సమాధానం సిద్ధాంతి ఏం చెప్తున్నాడు? నిష్క్రియస్య తద్ అసంభవాత్. నిష్క్రియ అంటే నిష్క్రియస్య ఆత్మనః, నిష్క్రియమైనటువంటి ఆత్మకు గతి అసంభవాత్, గతి సంభవం కాదు. నిష్క్రియమైన, ఎందుకు? ఆత్మ నిష్క్రియమైన మాట, జీవాత్మలో ఎటువంటి గతి ఉండదు, గతి అసంభవం, గతి అనేది సంభవం కాదు. కాబట్టి గతి ద్వారా జీవాత్మ బంధింపబడుతున్నా అంటున్నావు కదా, అది యుక్తి సంగతం కాదు అని చెప్పి సిద్ధాంతి దానికి హేతు ప్రస్తావించాడు. ఆయన ఏం చెప్పాడు? గతి విశేషాత్ అని చెప్పాడు. నా గతి నిష్క్రియస్య తద్ అసంభవాత్, నిష్క్రియ జీవాత్మ సంభవం కాదని చెప్పి సిద్ధాంతి చెప్పాడన్నమాట. నిష్క్రియస్య ఆత్మనః గతి అసంభవాత్, అది సంభవం కాదు అని చెప్పి మళ్ళీ పూర్వపక్షం అంటున్నాడు, మళ్ళీ అవుతుంది, గతి సంభవం అవుతుందండి. నువ్వు కాదంటున్నావు కదా, నిష్క్రియ జీవాత్మకు గతి సంభవం కాదు అంటున్నావు.
జీవాత్మ నిష్క్రియమైంది, గతి సంభవం కాదంటున్నావు కదా, ఆ విషయాన్ని పూర్వపక్షి మళ్ళీ చెప్తున్నాడు. ఏ రకం కాదు చూడండి, స్లైడ్ చూడండి. నెక్స్ట్ 50వ సూత్రము. 48లో కేవలం గతి విశేషాన్ని హేతు ప్రస్తావించాడు. 49 సూత్రంలో నిష్క్రియస్య తద్ అసంభవ, నిష్క్రియమైన జీవాత్మకు గతి విశేషం జీవాత్మ బంధింపబడదు, ఎందుకు గతి సంభవం కాదు అని చెప్పాడు అనమాట. దానికి 50వ సూత్రంలో మళ్ళీ 50వ సూత్రం చూడండి. పునశ్చ మళ్ళీ పూర్వపక్షం అంటున్నాడు మూర్తత్వాత్ ఘటాధివత్, మూర్తత్వాత్ ఘటాధివత్. మూర్తత్వాత్ ఘటాధివత్ అని చెప్పి సమానం చెప్పామన్నమాట పూర్వపక్షం. మళ్ళీ మూర్తత్వాత్ ఘటాధివత్ అంటే మూర్త స్వరూపం ఏదైతుందంటే, మూర్త స్వరూపం అంటే ఆకృతి, ఆకారం అన్నమాట. అంటే ఆకృతి కలిగినమాట, ఆకారం ఉందన్నమాట. అంటే అవయవంతో యుక్తమైంది, ఆకారంతో యుక్తమైంది. మూర్త స్వరూపం అంటే ఒక ప్రతిమ ఎట్లా ఉంటుంది, ఆకారంతో యుక్తమై ఉంటుంది, అవయవంతో యుక్తమై ఉంటుంది అన్నమాట. అంటే మూర్త స్వరూపం కాబట్టి ఘటాధివత్, ఏ విధంగా ఒక గడ కుండ ఏదైతే ఉందో అది మూర్త స్వరూపం, ఒక ఆ కుండ విశేష రూపంలో కనిపిస్తున్నమాట. దాని యొక్క అవయవాలు కూడా, అవయవ సన్నివేశం కూడా మనం చూస్తే సూక్ష్మంగా అది కూడా ఉంటున్నమాట. అంటే అవయవ సన్నివేశం మూర్త స్వరూపం, ఏ విధంగా ఘటాధివత్ అలాగే జీవాత్మ కూడా మూర్త స్వరూపం కాబట్టి ఇది కూడా గతి సంభవం అవుతుంది. అంటే మనం ఇక్కడైతే ఏ విధంగా అయితే ఒక కుండలో దాంట్లో ఆ మూర్త స్వరూపము, అవయవ స్వరూపము ఏ విధంగా గతి కనిపిస్తుందో, దాంట్లో శీర్ణత్వము అంటే దాంట్లో హ్రాసస్థితి అంటే శీర్ణత్వ గతి ఏ విధంగా కనిపిస్తుందో, అలాగే జీవాత్మలో కూడా ఒక కుండలో ఏ విధంగా అయితే గతి కనిపిస్తుందో అలాగే జీవాత్మ కూడా గతి ఉంది. ఆ గతి కారణంగా జీవాత్మ బంధింపబడుతుంది అని చెప్పి మళ్ళా ఆ రకం ప్రస్తావించారన్నమాట. సూత్రంలో ఆదభాగము పూర్వపక్షిది, దానికి సిద్ధాంతి ఖండిస్తున్నమాట. గతి అంటే ఏంటి మహోదయ? ఏంటండి గతి అంటే ఏంటి? అధమగతి. అధమగతి నికృష్ట కొన్ని కర్మ లాంటివి చేసేదో అధమగతిని చెంది మళ్ళీ చనిపోయి మళ్ళీ జన్మ తీసుకోవడం అన్నమాట. అధమగతి కర్మల ద్వారా అధమగతి మనం ఉత్తమగతి కలగాలని చెప్పి కోరుకుంటున్నాం, అధమగతి కలగాలని కోరుకుంటున్నాం చెప్తుంటాం కదా మనం. గతి అంటే ఒక ప్రయాణం. ఎటువంటి ప్రయాణం? చనిపోయిన తర్వాత మళ్ళీ ఉత్తమ ప్రయాణం కలగాలి, ఉత్తమ ప్రయాణం కావాలనుకుంటాం కదా. కానీ కొన్ని కర్మలు అలా చేశాడు, పాపకర్మలు చేశాడు, అధమగతి కలిగింది, వాడు నికృష్టమైన గతి కలిగింది, అధోగతి కలిగింది అంటుంటాం కదా. అది ఇక్కడ గతి తీసుకున్నామన్నమాట. ఓకే, సో అది నిష్క్రియ ఆత్మలో ఆ గతి సంభవం కాదని చెప్పాడు. కానీ పూర్వపక్షి లేదండి, మూర్త స్వరూపము కాబట్టి గతి సంభవము. ఎందుకు? ఘటాధివత్, ఘటకి సమానంగా. ఘటలు ఏ విధంగా ఆకారము, అవయవాలు సన్నిహితంగా ఉండి దాంట్లో గతి ఏ విధంగా కనిపిస్తుందో, దివ్య శ్రీనివాస ఏ విధంగా కనిపిస్తుందో అలాగే జీవాత్మ కూడా గతి సంభవం అవుతుంది అని చెప్పాడు. దానికి సమాధానంగా అదే సూత్రంలోనే రెండో అంశము, సమాన ధర్మాపత్తో అపసిద్ధాంత. సమాన ధర్మానికి ఆపత్తి దోషం వస్తుందన్నమాట. సమాన ధర్మాపత్తో అపసిద్ధాంత, అపసిద్ధాంతం అవుతుంది, మిథ్యా సిద్ధాంతం అవుతుంది అని చెప్పి సిద్ధాంతి అదే సూత్రం యొక్క రెండో చరణంలో అది చెప్పాడు. పూర్వ చరణంలో మూర్తత్వాది ఘటాధివత్ అని చెప్పి పూర్వపక్షి ప్రస్తావించినప్పుడు దానికి సమాధానం సమాన ధర్మాపత్తో అపసిద్ధాంత, సమాన ధర్మాపత్తో అపసిద్ధాంతం అని చెప్పి మిథ్యా సిద్ధాంతం ఏర్పడుతుంది అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాడు. అది ఏ రకంగానో చూడండి, మనం సూత్రంలో చూద్దామండి. భాషను చూడండి. మూర్తత్వాద్ ఘటాధివత్ అని పూర్వపక్షి హేతు ప్రస్తావించారన్నమాట. అంటే గతి సంభవం కాదని చెప్పినప్పుడు నిష్క్రియస్య ఆత్మ గతి అసంభవాత్ ఈ విధంగా సిద్ధాంతి ప్రస్తావించాడు. వెంటనే ఏం చెప్పాడు? మూర్తత్వాద్ ఘటాధివత్ అని చెప్పి హేతు ప్రస్తావించాడు. ఏంటది చూడండి. గతేహి సంభవ, గతి సంభవం ఎవరిలో? జీవాత్మలో గతి సంభవం. ఎలాగంటే వస్తునో మూర్తత్వాత్, వస్తువు అనేది మూర్త స్వరూపము, ఆకృతి అవయవ సన్నివేశంతో యుక్తమై ఉంది కాబట్టి వస్తునో మూర్తత్వాత్ ఘటాధివత్. ఘటాది అంటే కుండకి సమానంగా. ఎలాగంటే చూడండి, యథా ఘటాదౌ గతి ఉపలభ్యతే, ఘటాదిలో అంటే కుండలో గతి ఉపలభ్యత అది మనం చూస్తున్నాం. ఇది ఆకారంతో యుక్తమైంది, అవయవంతో యుక్తమైంది. అంటే అక్కడ గతి ఉంది కాబట్టి ఆకారంతో అవయవంతో భిన్న భిన్న రూపాలుగా మనకు కనిపిస్తున్నాం అట. గతి ఉపలభ్యత తస్య మూర్తత్వం, ఎందుకంటే అది మూర్త స్వరూపం కాబట్టి అని చెప్పి ఇక్కడ పూర్వపక్షి ప్రస్తావించాడు.
కాబట్టి మనకు మూర్త స్వరూపంలో కుండలో మనకు కనిపిస్తుంది కదా, అది కూడా మూర్త స్వరూపమే. అలాగే ఇక్కడ గతి సంభవం, దీంట్లో ఒక కుండలో లౌకిక పదార్థంలో మనకి ఏ విధంగా గతి కనిపిస్తుందో అలాగే జీవాత్మ గతి ఉంటుంది. అందుకే జీవాత్మ బంధనానికి కారణం, గతి జీవాత్మకి బంధనానికి కారణము అని చెప్పి పూర్వపక్షి ప్రస్తావిస్తున్నాడు. దానికి సిద్ధాంతం చెప్పే సమాధానం సమాన ధర్మాపత్తో అపసిద్ధాంత. దానికి సమానం చూడండి, ఆత్మని గతి స్వీకారే, ఒకవేళ నువ్వు జీవాత్మలో గతి స్వీకరించావనుకోండి, గతి స్వీకారే ఘటాది సమానాది ధర్మానం కఠోరత్వ ఘనత్వ ఖండత్వ రూపాది మత్వానం ఆపత్తి భవేత్. నువ్వు ఘటకి సమానంగా, ఘట ఏ విధంగా కుండలో ఏ విధంగా గతి విద్యమానంగా ఉందో, సంభవిస్తుందో, సంభావన ఉందో, అలాగే జీవాత్మ కూడా ఘటాదికి సమానంగా గతి ధర్మం కలిగింది అని చెప్పామనుకోండి, దాంట్లో గతి ఉందని చెప్పామనుకోండి, ఒక దోషం వస్తుంది. ఏ దోషం అంట? ఘటాది సమాన ధర్మాలు. ఘటంలో ఏ ధర్మాలు ఉన్నాయండి? కుండలు ఏ ధర్మాలు? కుండలో ఘటత్వం అంటే కఠోరత్వం ఉందా? కుండ ఎలా తయారైంది? మిట్టికి తయారైంది కదా. మిట్టిలో ఏ ధర్మం ఉంది? దాంట్లో మిట్టిలో ఘనత్వం ఉందా, కఠోరత్వం ఉందా? ఇవన్నీ ఘనత్వము, కఠోరత్వము, ఇంకోటి ఏంటంటే ఖండితత్వం కూడా ఉంటుందంట. అది ఖండిస్తుంది అంటే అవయవ రూపంలో విఘటన కూడా చెందుతుందన్నమాట. ఈ కుండలో ఏ ధర్మాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ జీవాత్మలో ఆరోపించబడతాయి. అదే నువ్వు ఘటాధివత్తు, ఘట ఏ విధంగా అయితే గతిశీలమైందో అలాగే జీవాత్మ గతిశీలమని చెప్తున్నావు కదా. సో ఘటాదిలో ఉండేటువంటి కుండలో ఉండేటువంటి ధర్మాలని కూడా దీంట్లోకి వచ్చేస్తాయి, జీవాత్మలో ఆరోపించాల్సి వస్తుందన్నమాట. అది దోషయుక్తం అవుతుంది. జీవాత్మ కఠోరమైంది, ఘనత్వం కలిగింది, మూర్త స్వరూపం కలిగింది, ఖండిత స్వరూపం కలిగింది, ఈ ధర్మాలని స్వీకరించాల్సి వస్తుంది. అది ఇంకా ఘట అనేది ఉత్పన్నమవుతుంది, నష్టమవుతుంది, జీవాత్మ కూడా ఉత్పన్నమవుతుంది, నష్టమవుతుంది, అవన్నీ ధర్మాలు దీంట్లో కూడా వచ్చేస్తాయి. కాబట్టి ఈ దోషం వస్తుంది. ఆత్మని గతి స్వీకరించామనుకోండి, ఘటాది సమాన ధర్మానం అంటే కుండలో ఉన్న సమాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఏంటవి కొన్ని చెప్పాడు. కఠోరత్వంగా ఉండడం, ఘనంగా ఉండటము, ఖండ రూపంలో ఉండడం అంటే ఖండితం అంటే ఏ విధంగా అది విఖండం అవుతుందో కుండ అలాగా ఖండత్వము, రూపాది మత్వం. ఇంకా దాంట్లో ఒక కుండలో ఏ విధంగా రూపం ఉందో దానికి ఒక రూపం స్వీకరించాల్సి వస్తుందన్నమాట. ఆత్మకి మన రూపం చూడలేదు కదా, దాని ఒక రూపత్వము ఆపత్తి భవేద్, దాని ఒక ఆపత్తి ఆ సందేహం ఉత్పన్నమవుతుంది, ఆ దోషయుక్తం సంభావన ఉత్పన్నమవుతుంది, ఆ ఆపత్తి అనేది మనకు వచ్చేస్తుంది. కాబట్టి ఆపత్తి భవేద్. కాబట్టి తదా అప్పుడు ఏమవుతుంది? తదాచ అపసిద్ధాంత ప్రసిద్ధి, అపసిద్ధాంతం మిథ్యా సిద్ధాంతం ఉత్పన్నమవుతుంది అన్నమాట. కాబట్టి తస్మాత్ ఆత్మని నా గతి సంభవో, కాబట్టి ఆత్మ గతి సంభవం కాదు. ఎందుకు? అతః నా గతి విశేషాత్, నువ్వు ఏదో హేతు ప్రస్తావించదా గతి విశేష కారణంగా జీవాత్మ బంధింపబడుతుంది అని. అందువల్లనే నా గతి విశేష కారణంగా జీవాత్మ బంధింపబడదు. తస్య బంధ కల్పనీయ, దానికి బంధనం ఏదో ఒకటి నిమిత్తం ఉంది, అది విశిష్టమైన కారణం ఏదైతే ఉంది, అది ఏదో ఆలోచించాలి. ఇదైతే కాదు గతి విశేష కారణంగా జీవాత్మ బంధింపబడలేదు, జీవాత్మ బంధింపబడడానికి ఏదో కారణం ఉంది, ఆ కారణం ఏదో అది కల్పనీయ, అది కల్పించుకోవాలి, మనం అది ఊహించాలి, అది ఏంటో తెలుసుకోవాలి. అది సిద్ధాంత తర్వాత చెప్తాడు మనకు. ఓకే, ఇది ఈ సూత్రం యొక్క అర్థం అండి. అర్థమైందండి? ఈ సూత్రం అర్థమైందండి అందరికి? అంటే కొండ అవన్నీ ఎలా ఉండాలని ఏంటండి క్లియర్ గా చెప్పరా? మళ్ళీ చెప్పండి. ఇప్పుడు అంటే కుండ తయారవడానికి కఠోరం ఘనత అవన్నీ ఉండాలి కదా, ఘన పదార్థం అయి ఉండాలి. అలాగే మూల పదార్థం ఏంటి? ఆ కుండ తయారు మూల కారణం ఏంటి? మట్టి యొక్క ధర్మం ఏంటి? పృథ్వీ యొక్క ధర్మం ఏంటి? కఠోరత్వ గుణం ఉందా పృథ్వీలో? కఠోరత్వం ఉండాలి, ఘన పదార్థం ఉండాలి, ఘన పదార్థం ఉండాలి, కఠోరత ఉంది, ఘనత ఉంది. ఆ ధర్మాలు అంటే పృథ్వీ యొక్క ధర్మాలు, ఆ పృథ్వీ యొక్క ధర్మాలన్నీ కూడా దీంట్లో కూడా వచ్చేస్తాయి. అవునండి. అది ఇంకేముంటుంది? దాంట్లో ఏదే ఇంకా మూర్త స్వరూపం వస్తుంది. మూర్త స్వరూపం ప్రత్యక్ష స్వరూపం కుండ తయారైందో ఆ కుండను ఉదాహరణ తీసుకున్నాదా, దానికి మూర్త స్వరూపం ఉంది, దాంట్లో బాగా కాల్చి దానికి కఠోరత్వం కూడా వస్తుందన్నమాట. కఠోరత్వం కనిపిస్తుంది కదా, దానికి ఘనత్వం కూడా కనిపిస్తుంది మనకు. అది మళ్ళా విఘటన కూడా చెందుతుందన్నమాట, అది పగిలిపోయిన అవన్నీ ధర్మాలు దీంట్లో వర్తిస్తాయి. నువ్వు కుండను హేతువు తీసుకుంటున్నావు కదా, సో ఆత్మను సిద్ధింపజేయడం, ఆత్మను గతికి హేతు ఏం ప్రస్తావించే ఈ కుండ ఉదాహరణ తీసుకున్నప్పుడు అవే ధర్మాలు ఇక్కడ వర్తిస్తాయి.
కాబట్టి బంధింపబడు. కరెక్ట్. సిద్ధాంతం చెప్పి కదా, ఒకవేళ ఆత్మలో గతి ఉంది, ఏ రకంగా గతి ఉందో ఘటాదికి సమానంగా ఉంది అని చెప్పాము. ఇప్పుడు ఘటాదికి సమానంగా ఉంటే ఘటలు ఏవైతే ధర్మాలు యుద్ధంలో తీసుకో, ఆత్మలు తీసుకో. కానీ ఆత్మ అలా కాదు, అపరిణామిని, అపరిణామ స్వరూపం చెప్పి ఎటువంటి పరిణామం చెందదు. తిన్న కాలంలో ఆ పరిణామం ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. దాన్ని ఖండించడం, విఘటన చేయడము, దాన్ని ఏం చేయడం మనకు సిద్ధాంతం తెలుసు అనమాట. అది సిద్ధాంత విరుద్ధం కదా. జీవాత్మ అపరిణామిని, దాంట్లో ఎటువంటి గతి లేదు, నిష్క్రియంగా ఉంటుంది. అపరిణామ స్వరూపిణి అని చెప్పి మనం చెప్పుకున్నాం, చాలాసార్లు చెప్పుకున్నాం మనం, ముందు కూడా వచ్చాయి. కాబట్టి ఇంకా అసంగ, దేహాలతో భిన్నంగా ఉంటుంది, అసంగోయం పురుష అని చెప్పి అంత ముందుకు చెప్పుకున్నాం. సో ఇప్పుడు పంచభూతాల ధర్మాల మహోదయ ఏంటివండి? ఇప్పుడు మట్టి యొక్క ధర్మం అంటే అది పంచభూతంలో సంబంధించినది, ఇదేమో ఆత్మకు సంబంధించిందని చెప్తున్నాడా? కఠోరత్వం పృథ్వీ యొక్క ధర్మం కఠోరంగా ఉంటుంది. దాన్ని అదే ధర్మం ఇక్కడ మనము ఆ మిట్టి ద్వారా, పృథ్వీతత్వం అంటే మిట్టి ద్వారా మనం ఏదో కుండ తయారు చేస్తామో దాంట్లో కఠోరత్వం కనిపిస్తుంది కదా. అదే పంచభూతంలో ఒకటైన పృథ్వీ యొక్క తత్వ యొక్క గుణము కఠోరత్వం. కఠోరత్వము అంటే మన ఇది పంచభూతాలది కాదు అని చెప్పుకున్నాం కాబట్టి ఇది కాదు అని అంటున్నారా? అంటే దీంట్లో ఆయన ఉదాహరణ వాడు పూర్వపక్షం ఇచ్చాడు, అది మూర్త స్వరూపం కాబట్టి. ఏ రకంగా అంటే మూర్త స్వరూపం అంటే కుండకి సమానంగా అని హేతు ప్రస్తావించాడు. కుండను పోల్చుకొని కుండలు ఏ విధంగా గతి ఉందో అలాగే ఆత్మలో గతి ఉందని చెప్తున్నాడు. సో కుండలో గతి ఉన్న కుండ యొక్క ధర్మాలు ఏంటి? కుండ కఠోరంగా ఉంటుంది, కఠోరంగా బాగా కాల్చినప్పుడు మిట్టిని బాగా కాల్చేటప్పుడు కఠోరంగా ఉంటుందా లేదా అది తీసుకుందాం మనం. కఠోరంగా ఉంటుంది. ఇక్కడ కఠోరత్వం, ఘనత్వం, అచ్చంగా ఆ మిట్టితో పూర్తి ఘనంగా ఉంటుందంట. పూర్తిగా మిట్టి ఏదో ఒక చోట నుండి ఒక చోట లేకుండా అట్లా ఉండదు అనమాట. ఘనంగా ఉంటుందా అంటే మెండుగా ఉండటం, ఘనంగా అంటే మెండుగా ఉండటం. మూర్తిగా పల్సగా ఉండకుండా మెండుగా ఉంటాడు, ఘనంగా ఉంటుంది అది కుండ. తర్వాత ఖండితం కూడా అవుతుంది, పగిలిపోయినప్పుడు అవుతుంది, ముక్కలు అవుతుందా? దానికి మూర్త స్వరూపం కూడా ఉందా? ఆకృతి రకం ఉంటుంది. ఒక పిండం యొక్క రూపం ఒకే విధంగా ఉంటుంది, భిన్న రకాలుగా మనం చూస్తుంటాం, భిన్న మూర్త స్వరూపం చూస్తుంటాం. అవన్నీ ధర్మాలు దీంట్లో కూడా వస్తాయి, ఆ ఆపత్తి దీంట్లో కూడా వచ్చేస్తుంది, వస్తుంది, ఆ దోషం వస్తుంది అన్నమాట. అందుకే అపసిద్ధాంత ప్రసిద్ధత. కానీ ఇది జీవాత్మ అపరిణామిని అని చెప్పి మనకు సిద్ధాంతం తెలుసు, ఎటువంటి పరిణామం చెందదు. మనం చెప్పుకున్నాం కదా, నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నచైనం కేదయంతి ఆపో నచైనం నశోషయతి మారుతం. వాయువు అనేది, అగ్ని అనేది ఏవి కూడా దాన్ని ఏం చేయలేవు, శోషించలేవు, సృష్టించలేవు, దాన్ని గలింప చేయలేవు, ఏం చేయలేవు తెలుసుగా. అంటే అపరిణామనిగా ఉంటుంది అన్నమాట. అలాగే ఇక్కడ ఆ దోషము నువ్వు కుండకు సమానంగా తీసుకుంటే కుండలో ధర్మాలు దీంట్లోకి రావాల్సి వస్తుంది, అది దోషాపత్తి వస్తుంది. కానీ జీవాత్మ అలా కాదు అని సిద్ధాంతి ప్రస్తావించాలండి. ఓకేనా? ఇంకొక సందేహం ఉందండి మీకు? పూర్వపక్షి ఏ రకంగా ప్రస్తావన, అందుకే ముందు ప్రశ్న మనకు ఒకసారి గుర్తుపెట్టుకో. ప్రశ్న ఏ విధంగా వేశారని చెప్పి ప్రశ్న తెలిసినట్టు దానికి సమానం వెతుకోవచ్చు. ప్రశ్న అర్థం కాదు, పూర్వపక్షి ఏ రకంగా ప్రశ్న వేస్తున్నాడు, మన లక్ష్యం ఏంటి, మన ప్రకరణ ఏం నడుస్తుంది, జీవాత్మ బంధనానికి కారణం ఏంటి? ఏదో బంధన కారణం ఉంది, జీవాత్మ స్వాభావికంగా బంధింపదని చెప్పి సిద్ధాంతం వచ్చింది. జీవాత్మ స్వాభావిక బంధం ఏదో కారణం ఉంది, ఏంటి ఆ కారణం? ఆ కారణం గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ కారణమా, ఇది కాదు, ఇదే కాదు అని చెప్పుకుంటూ వస్తున్నాం. అందులోనే అన్ని ఖండించుకుంటూ వచ్చినప్పుడు ఆయన భిన్న హేతులు ప్రస్తావిస్తున్నాడు. జీవాత్మ ఈ కారణం చేత బంధింపబడింది. అందులో బాగా ఇది ఏం చెప్పాడు, గతి విశేషాత్ జీవాత్మ బంధింపబడుతుంది అని చెప్పి హేతు ప్రస్తావించాడు. గతి కారణంగా అంటే దానికి సిద్ధాంతం ఒకే, ఆయన ఒక మాటలో గతి ఉంది కాబట్టి జీవాత్మ బంధింపడుతూ ఒక మాట చెప్పాడు. దానికి ఒకే మాట సమాజం ఏం చెప్పాడు, ఏది నిష్క్రియస్తే తది అసంభవాలు, జీవాత్మ అనేది నిష్క్రియమైంది, అందుకే ఆ గతి జీవాత్మ సంభవం కాదు అని చెప్పేశాడు. మళ్ళీ పూర్వపక్షి అంటున్నాడు, లేదండి అది మూర్త స్వరూపమైంది. ఏది ఆత్మ కూడా మూర్త స్వరూపమైంది. ఏ రకంగా అంటే ఘటాదికి సమానంగా. అంటే జీవాత్మ ఒక ఆకృతి ఏదో ఉంటుంది కదా, ఒక పరిణామం ఉంటుంది కదా. జీవాత్మకు ఆకృతి ఉంది, స్వరూపం ఉంది, అంటే భలే సూక్ష్మంగా ఉంది, స్థూలంగా కనిపించకపోవచ్చు. కానీ ఆత్మకు ఒక సత్తాన్ని స్వీకరిస్తాం కదా, ఒక ద్రవ్యమే కదా, అది మూర్త స్వరూపం కాబట్టి అని హేతు ప్రస్తావించాడు.
మూర్త స్వరూపం కాబట్టి ఏ విధంగా మూర్త స్వరూపం కలిగినటువంటి కుండ దాంట్లో గతి ఉందో అలాగే మూర్త స్వరూపం జీవాత్ముడు గతి ఉంది. నువ్వు గతి ఎందుకు అంటున్నావు, నిష్క్రియం ఎందుకు అంటున్నావు? చూడు, ప్రత్యక్ష ఉదాహరణ, కుండలో గతి ఉంది, మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నమాట. అది ఆకారం ఉంది, అవయవ రూపంలో ఉంది, దీని క్షీణం అవుతుంది, ప్రతి క్షణం మార్పు చెందుతూ ఉన్నాయి, దాంట్లో మార్పు జరుగుతూ ఉంది. గతి లేదంటావు ఎందుకు అని సిద్ధాంతికి ప్రతి ప్రశ్న వేసి చెప్తున్నామాట. అప్పుడు దానికి సిద్ధాంతి సమాన ధర్మాపత్తు అపసిద్ధాంతపై సమాధర్మ, నువ్వు అలాంటి సమాధర్మం వచ్చేస్తుంది. సమాధర్మం ఏంటి? సమాధర్మాపత్తు అంటే సమాన ధర్మం వస్తుంది. ఏ ధర్మము? కుండలో ఏ విధంగా ధర్మం ఉందో అదే ధర్మం జీవాత్మలో తీసుకోవాల్సి వస్తుందన్నమాట. నువ్వు కుండకు ఉదాహరణ ఇస్తున్నావు, అదే కుండ యొక్క ఉదాహరణ దీంట్లో తీసుకోవాల్సి వస్తుందన్నమాట. సమాధర్మం వచ్చేస్తుంది. ఎవరికి? కుండకి, జీవాత్మకి. కుండ ఉత్పన్నమవుతుంది, నష్టమవుతుంది అంటే జీవాత్మ ఉత్పన్నమవుతుంది, నష్టమవుతుంది స్వీకరిస్తావా? ఇప్పుడే మనం చెప్పుకోవచ్చు, సిద్ధాంతం చెప్పుకోవచ్చాం క్షణికవాది యొక్క మతాన్ని. జీవాత్మ ఉత్పన్నం కాదు, ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుందని చెప్పుకోవచ్చాం. ఇప్పుడు ఆ దోషం వచ్చేస్తుందన్నమాట. కుండకు సమానంగా అన్నామంటే కుండలో ఉండే ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి ధర్మాలు జీవాత్మలో సంభవిస్తాయి, అవి దోషయుక్తము. అది ఆ దోషం అపసిద్ధాంతం ఉత్పన్నమవుతుంది, ప్రసిద్ధమవుతుంది అని చెప్పి సిద్ధాంతం అలక సమానం చెప్పారు. అందుకే గతి సంభవం కాదు జీవాత్మలో. అందుకే గతి కారణంగా జీవాత్మ బంధింపబడు. పూర్వపక్షం జీవాత్మ గతి కారణంగా బంధింపబడుతుంది, లేదా జీవాత్మ గతి కారణం కూడా బంధింపబడదు. దానికి ఏదో కారణం ఉంది, అది ఏదో మనం వెతకాలి. జీవాత్మ బంధన కారణం ఏదో భిన్నమైనది ఉంది, అది మనం చూడాలి. తస్య బంధ కల్పనీయ, దాని బంధనమైన కారణం ఏంటి, ముఖ్య బిందు ఏదైతుందో అది మనం తెలుసుకోవాలి. అది మనకు నెక్స్ట్ 50 సూత్రం సమానం. అంతటా వచ్చి అన్ని రకాల వద్దు, ఇది కాదు ఇది కాదు చెప్పిన తర్వాత లాస్ట్ లో ఒకటి మనకు 55 సూత్రం రేపు వస్తుంది, అది మనకు చెప్తాడండి. ఓకే, ఇప్పుడు ఇలా ఖండించిన తర్వాత కూడా మళ్ళా వేదం యొక్క ప్రమాణం తీసుకొని వస్తున్నాడు పూర్వపక్షి. ఏంటి పక్కన ఇచ్చాడనమాట. చూడండి, ఒకటి సూత్రం చెప్తాను. గతి శృతి అపి ఉపాధి యోగాత్ ఆకాశవత్ అని చెప్పి మన పూర్వపక్షి ఒక ప్రశ్న వేశాడు. మళ్ళా గతి శృతి అపి, భయ్ గతి ఉందని చెప్పి శృతికు చెప్తుంది మనకు. శృతి అని వేదం చెప్తుంది, వేద ప్రమాణం తీసుకొని చెప్తున్నాడు. గతి శృతి తప్పి ఉపాధి యోగాత్ ఆకాశవత్, ఉపాధి కారణంగా సంయోగ కారణంగా ఏ విధంగా ఆకాశం ఏ విధంగా ఉందో అలాగే ఆకాశంలో గతి ఏ విధంగా కనిపిస్తుందో అలాగే శృతి మనకు ప్రత్యక్షంగా చెప్తుంది గతి ఉందని చెప్పి. ఎలాగంటే ఆకాశానికి సమానంగా, కానీ జీవాత్మ గతి ఉందని చెప్పి సమానం చెప్తున్నాడు. సమాధానంగా నా కర్మణ అతద్ధర్మత్వాత్ అతి ప్రసక్తి అన్యధర్మత్వే నిర్గుణాది శృతి విరోధాశ్చ ఇది. ఈ 3 సూత్రాల్లో మళ్ళీ సిద్ధాంతి కాదు అని చెప్పి నిషేధించాడనమాట. పైన చెప్పిన పూర్వపక్ష గతి శృతి తప్పి గతి ఉంది అని చెప్పి శృతి ప్రమాణం చూపించామట. అసూర్య నామ తే లోక అందేన తపసావృతా అని చెప్పి ఒక ప్రమాణం తీసుకొచ్చాడు ఎవరు? పూర్వపక్షి. చూడు ఇక్కడ ఇదే. ఇప్పుడు ఇంతవరకు మనకు శాస్త్రాన్ని స్వీకరించేవాడు కాదు, ప్రమాణంగా తీసుకునేవాడు కాదు. ఇప్పుడు అదే ప్రమాణం తీసుకొచ్చి చెప్తున్నామాట. ఏం చెప్తున్నాడు? అసూర్య నామ తే లోక అందేన తపసావృతా అని చెప్పి ఇక్కడ మనకు ప్రత్యక్షంగా గతి ఉందని చెప్పి ఈ వేద మంత్రం చెప్తుంది, శృతి చెప్తుందన్నమాట. నువ్వు లేదంటున్నావు, శృతి ప్రమాణం కదా, శృతిని స్వీకరిస్తావు కదా అని దీనికి సమానం తీసుకొని వచ్చాడు. అది కాదు అని చెప్పి సిద్ధాంతి ఉపాధి కారణంగా అలా చెప్పబడుతుంది, కానీ కాదు అని చెప్పి దానికి సమానం చెప్తాడు. అది ఏంటో మనం రేపు చూద్దామండి. అస్తు. ఇంకెవరికైనా సందేహం ఉంటే చెప్పండి. కాబట్టి ప్రశ్న మీద కొంచెం గమనించామంటే అర్థం సమాధానం మనకు తెలుస్తున్నామంట. దీని యొక్క భావం గుర్తుపెట్టి చాలు, చాలా విషయాలు తెలుస్తాయి. ఓకే అండి. సో మిగిలిన మనము 40-51 నుంచి మనం రేపు చూద్దామండి సూత్రాలు. అస్తు. సందేహాలను కూడా మన తర్వాత చూద్దాం రేపు. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.
సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. రేపు ఆదివారం కాబట్టి సెలవు ఉంటుందండి.